పరిశుద్ధ కలిగిన తండ్రి, ఘనమైన దేవా, నీకు స్తోత్రము నాయన. నీ సన్నిధిలో మేము మరొకసారి వచ్చి ఉన్నాం. నీ స్వరం వినాలని, నీ ప్రణాళిక తెలుసుకొని మా జీవితాలు ఆ విధంగా మలుచుకోవాలని, నీ వాక్యమును మేము తెలుసుకొని జీవించాలని, నీ ప్రణాళికలు మాకు మీరు బోధిస్తారని, అయా మరుగైన మన్న మాకు నువ్వు వడ్డిస్తావని, మీరే వచ్చి రొట్టెని, జీవపు రొట్టెని విరిచి మాకు వడ్డిస్తారని ఆశతో ఇక్కడికి వచ్చి ఉన్నాం. మా అందరిని మీరు దీవించి ఆశీర్వదించండి. నీ వాక్యము ద్వారా మా అందరికీ అభిషేకించండి. వాక్యము చూపించిన త్రోవలో మేమందరం వెలుటకు కృప చూపించండి దేవా. మాకు ఎవరో చూడాలని, మా భక్తి ఎవరో మెచ్చుకోవాలని మేము ఈ లోకంలో బ్రతకటం లేదు. కేవలము మిమ్మల్ని చూసి నడవాలనే మీరు మాకు మెచ్చుకుంటే చాలు ప్రభువా. అయ్యా మీరే మాకు సహాయం చేసి నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మన బైబిల్ తెరిచి మత్తయి సువార్త 3వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు మనము 13వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుకుందాం. 13వ వచనం నుండి మరియు 17వ వచనం వరకు. ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచెను గాని యేసు, ఇప్పటికీ కానిమ్ము, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చెను. గనుక అతడు అలాగూ కానిచ్చెను. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడిను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ కలిగిన తండ్రి, జీవాధిపతి నీకు స్తోత్రము నాయన. కృపలో ఐశ్వర్యవంతుడా, నీ వాక్యము సత్యమై ఉన్నది, నీ వాక్యము నిత్యమై ఉన్నది, మీ వాక్యము మార్గమై ఉన్నది, అది జీవమై ఉన్నది. ఆ వాక్యముతో మా అందరికీ దీవించి పోషించి నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరు కూర్చొనొచ్చు. మాట్లాడద్దు, సైలెంట్గా కూర్చోవాలి. దేవునికి స్తోత్రం. ఇర్మియా కుమారుడు వచ్చినట్టున్నాడు. ఒక్కడే వచ్చాడా? మీతో వచ్చాడు. ఓకే ఉండు. ఇంకా ఓషా బెదర్ పెద్ద కుమారుడు నడుస్తున్నాడు, చూద్దాం. ఇంకెక్కడికి వెళ్తున్నాడు? ఉండండి. ఎక్కడికి వెళ్తున్నాడో చూడాలి కదా. దేవునికి స్తోత్రం. మీరు నిజంగా, మీరే కాదు నేను కూడా గొప్ప అదృష్టవంతుడినే ఈ విషయంలో. ఈ వాక్యములో, ఈ వాక్యానికి కానీ అవగాహన చేసుకోవడం అనేది, ఈ వర్తమానానికి కానీ అవగాహన చేసుకోవడం అనేది ఒక సాధారణ విషయం కాదు. నేను మరి చెప్తున్నా, ఎందుకు సాధారణ విషయం కాదు అనేది మీకు ఈరోజు చూపిస్తాను. ఒకవేళ ఈ వర్తమానమే నీకు అర్థమైపోయింది, ఈ వర్తమానం యొక్క సారాంశం మీకు కానీ అవగాహన అయిపోయిందంటే మీరు నిజంగా ధన్యులే. అందరూ వింటున్నారు కాబట్టి నేను వింటున్నానా అంటే దీనివల్ల ఏం ప్రయోజనం వచ్చేది కాదు. అందరూ వస్తున్నారు, ఇదేదో మంచిది అంటున్నారు, నేను కూడా వినేస్తాను అనుకున్నావా? దీని ద్వారా నీకే మేలు జరగదు. కానీ ఈ వర్తమానం యొక్క సారాంశమును, ఈ వర్తమానం యొక్క విలువను
డినామినేషన్ లాగా మనం ఎందుకు జీవించట్లేదు? వారి వలె మనం ఎందుకు ప్రవర్తించట్లేదు? ఎందుకు మిగతా క్రైస్తవుల్లాగే మనము బ్రతకట్లేదు అంటే కారణం ఈ వర్తమానంలో ఉన్న స్పెషల్. అది ఏంటి ఆ స్పెషల్ అనేది మీకు చూపిస్తాను క్లియర్గా. ఈరోజు మీకు ఏ డౌట్ లేకుండా మనం నిజంగా బైబుల్ చెప్పినట్టుగా మనం ఫాలో అవుతున్నామా లేదనేది మీకు చూపిస్తాను. బైబుల్ కోరుకున్నది ఏంటి, బైబుల్ ఆశించింది ఏంటి, బైబుల్ ఒక క్రైస్తవుడికి ఏ విధంగా ఫాలో అవ్వమంటుంది, ఎలా ఆరాధన చేయమంటుంది, ఎలా నడవమంటుందో అనేది మీకు నేను క్లుప్తంగా షార్ట్ కట్లో మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను. ఇంకా నిజం చెప్తున్నాను, ఈ మాటలు నాకు తెలిసిన తర్వాత నిజంగా మనం ఎంత ధన్యులమి అనిపించేది నాకు. ఈ వర్తమానం నేను చదువుతున్నప్పుడు ఇంటి దగ్గర నిజంగా ఎంత ధన్యత, దేవుడు కృప మాకు ఎంతగా కాపాడింది. ఒకవేళ ఆ కృపే లేకపోతే ఈరోజు మనం ఏదో ఒకదానికి యాక్షన్ చేసుకుంటూ నామకార్థంగా బ్రతికేసేవాళ్ళం. కానీ అవేవి లేకుండా ఒక అసలైన దానికి, దేవుడు అనుకునే పాయింట్కి, దేవుడు ఏదైతే ఆశిస్తున్నాడో ఆ కేంద్ర బిందువు దగ్గరికి మనము చేరుకోగలుగుతున్నామంటే దేవుని యొక్క కృప. నేను ఈరోజు క్రీస్తు యొక్క నీతి ఏంటి అనేది నేను చూపించబోతున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నీతి ఏంటి అనేది దాని మీద మీకు చెప్పబోతున్నాను. యేసుక్రీస్తు యొక్క నీతి అసలు ఏమై ఉన్నది, ఆయన ఏ నీతిని ప్రదర్శిస్తున్నాడు, ఏ నీతిని మనకి చేయమంటున్నాడు, దేనిని ఫాలో అవ్వమంటున్నాడు అనేది మనం స్పష్టంగా చూడొచ్చు. ఇక్కడ యాహానికి పంపించింది ఆయనే. యాహానికి మార్గం సరళం చేయమని చెప్పింది ఆయనే. ఆయనే ఆ పంపించిన దానిని ఎంత రెస్పెక్ట్గా, గౌరవంగా లోబడుతూ దాన్ని అవలంబిస్తున్నాడో చూడండి మీరే. ఇక్కడ మనం చదివిన లేఖనాల్లో మనము మీద చదివి వెళ్ళిపోవడం కాదు. దయచేసి మీరు అందరూ కొద్దిగా లోతుగా దాని గూర్చి ఆలోచించండి. నేను కోరుతుంది ఏంటంటే దాని గూర్చి లోతుగా ఆలోచించండి. మీద ఆలోచిస్తే ఇందులో ఏమి దొరకదు. ఈరోజు డినామినేషన్ వాళ్ళు కూడా ఈ బైబిల్ చదువుతున్నారు. లోకంలో ఉన్న చాలామంది క్రైస్తవులు అనబడిన వాళ్ళందరూ చదువుతున్నారు, కానీ వాళ్ళు పైనే చదువుతున్నారు. కానీ దేవుడు మనసు ఏంటో అనేది చదవడం అనేది అది ఎవరో ఎన్నుకోబడిన వాడికి మాత్రమే దొరుకుతుంది. దేవుడు మనసు, దేవుని యొక్క ఏం ఆలోచిస్తున్నాడు, ఈ యొక్క దాని వెనకాల దేవుడు ఏమి ఆశిస్తున్నాడు, ఏమి కోరుకుంటున్నాడు, తన ప్రజల ద్వారా ఏమి కోరుకుంటున్నాడు అనేది మనకి తెలుస్తుంది. మీరు జాగ్రత్తగా చదివితే మీకు ఈరోజు క్లియర్గా, నిజంగా నేను చెప్తున్నాను, ఎంత ధన్యులమో మీకు అర్థమవుద్ది. కొద్ది నిమిషాలు పోతే ఎంత జాగ్రత్తగా మనం చూస్తే అది దొరుకుతుంది. జాగ్రత్తగా చూద్దాం. ఒక్క నిమిషం మరొకసారి నేను వాక్యం వెంబడి వాక్యం చదువుతాను. ఆ సమయంలో యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. ఓకే, ఇదంతా ఇంకొక చాప్టర్ ఉంది. ఏంటంటే ఆ పద్ధతి ఏంటంటే గొర్రె పిల్లకి బలి ఇవ్వక మునుపు దానికి కడగాల గంగాలం దగ్గర. ఇది ఒక భాగం. ఆ భాగం వైపు నేను వెళ్ళట్లేదు. ఎందుకంటే ఒక యాజకుడి దగ్గరికి ఒక మనిషి తీసుకుని వెళ్ళేటప్పుడు గొర్రెపిల్లను ముందు గంగాలంలో కడిగి దానికి బలి అర్పిస్తాడు. ఆ బలిపీఠం మీద పెట్టి దానికి దహన బలిగా అర్పిస్తారు. ఇప్పుడు అది ఆ మనిషికి పాపాలు క్షమించబడతాయి. ఇప్పుడు ఇది అటుపక్క ఒకటి చూపిస్తుంది. ఇది అటుపక్క అంటే అది ఒక భాగం. ఆ చాప్టర్కి నేను వెళ్ళదలుచుకోవట్లేదు. ఇంకొక చాప్టర్కి ఎందుకు యేసయ్య బాప్తిసం తీసుకున్నాడని కొంతమంది ప్రశ్నిస్తుంటారు. బాప్తిసం తీసుకోవాల్సిన అవసరం ఆయనకి అనుకుంది? ఆయన పాపి కాదు కదా. ఆయన మారు మనసు, యోహాను ఇచ్చిన బాప్తిసం ఏంటి? మారు మనసు నిమిత్తం. మారు మనసు రావాలని ఇస్తాడు. మరి యేసయ్యకి మారు మనసు ఎందుకు? సో దానికోసం ఇవ్వలేదు ఈయన. ఆ గొర్రె పిల్లను కడగబడాలి, ముందు కడగాలి కాబట్టి దానికి బాప్తిసం, అది ఒక భాగం. నేను దానికోసం వెళ్ళట్లేదు. అది ఒక చాప్టర్, అది అటువైపుది. నేను ఇటువైపుది నేను మాట్లాడుతున్నా. జాగ్రత్త వినండి. యోహానికి పంపించింది ఈయనే. ఆ యెహోవాయే శరీరము దాల్చి యేసుగా దిగి వచ్చాడు అక్కడికి. ఆ యెహోవాయే, ఇంతకుముందు పాత నిబంధన యెహోవాయే శరీరము దాల్చి మనిషి రూపంలోకి దిగి వచ్చాడు.
ఇప్పుడు ఆ యెహోవాయే ఆయన పంపించిన సేవకుడు ద్వారా బాప్తిసం తీసుకోవడానికి కారణం ఇంకొకటి ఉంది. ఒకటి, పాపాల నిమిత్తం ఒక గొర్రెపిల్ల చనిపోకబడపు కడగబడాలి, అది ఒక భాగం. కానీ ఇంకొక భాగం కూడా ప్రవక్త ఇక్కడ మనకి చూపిస్తూ ఉన్నాడు. ఆ భాగం ఏంటంటే, దయచేసి మీరు అందరూ చూడండి. ఆయన పంపించిన ప్రవక్త, మీ అందరూ తెలుసు ఆయన పంపించాడు ఆయనకని. మలాకి రాసిన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుండి చదివితే, 3వ అధ్యాయం మలాకి పక్కనే, మత్తయి సువార్త పక్కనే ఉంది. అది ఎక్కడికో పారిపోకండి. 3వ అధ్యాయము 1వ వచనం నుండి, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుట. ఇది ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడే అక్కడ పలికిస్తున్నాడు, మలాకితో మాట్లాడిస్తున్నాడు. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై. ఇదిగో నాకు ముందుగా, నాకు అంటున్నాడు ఆయన, నాకు అంటున్నాడు. ఎవరు? యెహోవా. యెహోవా ఆయనే స్వయంగా అంటున్నాడు, నాకు ముందుగా నేను ఒక దూతను పంపిస్తున్నాను, మార్గము సిద్ధపరచుటకై, మార్గము సిద్ధపరచుట, నేను నా దూతను పంపుచున్నాను. అది ఎవరు? యాహాను. నాకు ముందుగాని యెహోవా అంటున్నాడు. ఇప్పుడు ఆయనే దిగి వస్తున్నాడని చెప్తున్నాడు ఇక్కడికి. కానీ ఈ సంస్థలు ఏం చేశారంటే ముగ్గురు దేవుళ్ళు చేశారు దానికి. ఆ యెహోవాయే, ఒకవేళ ఆయనే ఈయన కాకపోతే దేవుడు మొదట ఆజ్ఞ అబద్ధమాడినట్టే. దేవుడికే వీళ్ళు అబద్ధికులుగా చేస్తున్నారు. వీళ్ళు దేవుడు ఎప్పుడు అబద్ధికుడు కాడు, ఆయన అబద్ధం ఆడాడు అన్నట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. నాకు ముందుగా ఎవరు ఉండరు, నాకు తర్వాత ఎవరు ఉండరు, నేను తప్ప వేరే దేవుడు లేడు, నేనే అన్నాడు కదా దేవుడు. నేనంటే వీళ్ళకి మేమే అన్నట్టు కనబడుతుంది. వాళ్ళకి మేమేం చేస్తాం దానికి. నేనే యెహోవాను, నేను తప్ప వేరే ఒక దేవుడు లేడు, నాకు ముందుగా ఉండడు, నా వెనక లేడు, నా ముందు లేడు. హలో ఇశ్రాయేలు, ఓ ఇశ్రాయేలు, నీ దేవుడని యెహోవా అద్వితీయ దేవుడు, ద్విత్వము కానివాడు, రెండు కానివాడు. ఏంటట? దేవుడు రెండు కానివాడు, ఒక్కడే. ఆ పాత నిబంధన యెహోవాయే, క్రొత్త నిబంధన యేసుగా ఆయన మనకు కనబడుతున్నాడు. అర్థమైందా? ఈ విషయంలో చాలామందికి ఇది ప్రత్యక్షత లేక, యేసు ఒకడున్నాడు, పరిశుద్ధాత్మ మరొకడున్నాడు, తండ్రి దేవుడు ఉన్నాడు అనుకొని వాళ్ళు భ్రమ. మరి పరలోకానికి యోహాను కనబడినప్పుడు ఒక్క సింహాసనం ఉంది, మరి 3 సింహాసనాలు ఎందుకు లేదు? 3 సింహాసనాలు ఉండాలి కదా. ఏం ఒక్క సింహాసనం కనబడ్డేదో? ఒక్కడే ఆశీనుడు అయినాడు, ఒక్కడే అని రాయబడింది. ఒక్కడే. ముగ్గురు అంటే వీళ్ళు అన్నట్టుగా వీళ్ళు ప్రత్యక్షత రైట్ అనుకుందాం. వింటున్నారా? కానీ వాళ్ళ ప్రత్యక్షత కూడా కోపం వచ్చింది ఈరోజు. సరేలే కదా, కూర్చొని నిశ్శబ్దం కూర్చొని. ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైన పాఠం ఈరోజు మీకు చూపించబోతున్నాను. దయచేసి మీరు అందరూ చూడాలని కోరుతున్నాను. హల్లెలూయా. నువ్వు కూర్చోరా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కరెంట్ వచ్చేస్తుంది, పోతుంటుంది, మనం పూర్తిగా వాక్యం మీద గురి పెట్టండి. ఇప్పుడు ఆయన పంపించాడు, నాకు ముందుగా అన్నాడు. ఆయన గురించే కదా. ఇప్పుడు యోహాను వచ్చాడు, ఇప్పుడు ఆయనే రావాలి. మరి నాకు ముందుగా అంటే ఆయనే రావాలా? యెహోవా అయితే మాట్లాడాడు, ఆ యెహోవాయే రావాలా? నాకు ముందుగా అంటే ఇంకొకరికి పంపించకూడదు కదా, అబద్ధమాడినట్టు అలాగైతే. అందుకే యేసు వేరే దేవుడు కాదయ్యా. ఆ పాత నిబంధన యెహోవాయే, కొత్త నిబంధన యేసు. అందుకే పరిశుద్ధాత్మ కూడా వేరే వారు కాదు. మేడగదిలో పరిశుద్ధాత్ముడిగా దిగొచ్చాడు ఆయనే. మీకు నేను అనాథులుగా వదలను, మరలా మీ దగ్గరికి దిగి వస్తా, మీలో ఉంటా, సదాకాలం మీతోనే ఉంటా. అందుకే దమస్కు మార్గంలో పౌలు గారికి ఎవరు కనిపించారు? పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళకి శిక్షించడానికి వెళ్తున్నాడు. అందరు చెప్పండి, చంపడానికి వెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడు ఆ అగ్నిస్తంభముగా దిగివచ్చి ఆయన ఏం చేశాడు? అగ్నిస్తంభంగా దిగొచ్చి, సౌలా నన్నెందుకు హింసించుచున్నావు? నువ్వు ఎవరంటే, నువ్వు హింసించుచున్న యేసు అంటే పరిశుద్ధాత్మ అంటే ఎవరు? యేసు. అందరు చెప్పండి, పరిశుద్ధాత్మ అనగా యేసు అంటే యేసు, యెహోవా యేసే. అందుకే ఆ ఒక్క నామమే పౌలు గారికి బయలుపడింది. అర్థమైందా?
ఆ ఒకే ఒక్క పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. సో ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన పంపించిన వాడి దగ్గరికి వెళ్ళి ఈయన బాప్తిసం తీసుకోవడానికి మరొక కారణం మీకు చూపిస్తాను. మరొక కారణం, ఇంతగా ఆయన పంపించిన ప్రవక్త దగ్గరికి లోబడి ఇంకొక డైలాగ్ కొడుతున్నాడు ఆయన. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా నేను నీ చేత బాప్తిసం నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచెను గాని, నువ్వు నా దగ్గరికి వచ్చి బాప్తిసం తీసుకుంటామని ఆయనకి నివారించడం అంటే మీకు తెలియదు కాబట్టి నేను వివరిస్తున్నాను. అమ్మా సుఖాపో, మీకు అర్థమవదు. నివారించడం అంటే తిరస్కరించడానికి, అది వద్దని తోసేయడానికి చూస్తున్నాడు కానీ, వద్దని దానికి తోసేయడానికి చూస్తున్నాడు కానీ ఆయన ఎలాంటోడంటే నీతి నుండి ఇటు నుండి అటుకు వెళ్ళడు, అటు నుండి ఇటు వెళ్ళడు. అసలు కేంద్రం, నీతికి కేంద్రం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. అర్థం చేసుకో. అందుకు యేసు ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని ఉత్తరమిచ్చెను. ఇంకోసారి మా వాడికి అర్థం అవట్లేదు, అది కదిపి కన్నా చదవాలి. ఇప్పుడు కదలకూడదు, నువ్వు కొర్రు బారిపోవు. ఇప్పుడు చదువు. ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను. ఇప్పుడు నీతి అంటే ఏంటి అని నేను అడుగుతున్నా. మీరు చెప్పండి సమాధానం. ఇన్ని సంవత్సరాలు బైబిల్ చదువుతున్నాం, నీతి అంటే ఏంటి? దేవుడు ఏర్పాటు చేసిన నీతి ఏంటి? దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన నీతి ఏంటి? ఈయనే ఫాలో అవుతున్నాడంటే దీని వెనకాల దేవుడు ఏర్పాటు చేసిన పాఠం లేక నీతి లేక మనకి రాయించలేదు ఇది. ఇప్పుడు నాకు కావాల్సింది అదే. నేను ఏ ప్రశ్న ఏ సేవకుడికైనా నేను ఈ క్వశ్చన్ వేసాను అనుకో, అసలు ఇప్పుడు చెప్పు, నీతి యావత్తు ఇలా జరగనంటే ఆ నీతి అంటే ఏంటి చెప్పు అంటే ఏం చెప్తారు తెలుసా? బాప్తిసం తీసుకోవడమే నీతి అంటారు. నాయన లక్షల మంది మారు మనసు లేకుండా బాప్తిసం తీసుకుంటున్నాడు. నీతి ఎలాగైంది అది? సో బాప్తిసం తీసుకోవడము మాత్రమే నీతి అయితే చాలామంది మారు మనసు లేకుండా తీసుకుంటున్నారు. అసలు మారు మనసు ఏమి తెలియకే తీసుకుంటున్నారు. అసలు బాప్తిసం అంటే వాల్యూ తెలియదు. బాప్తిసం అంటే అది ఒక సమాధి కార్యక్రమం. బైబిల్ చెప్తుంది ఆ విధంగా. రోమిలకు రాసిన పత్రికలో మీరు 6వ అధ్యాయం చదువు తీయక్కర్లేదారా, ఈ చేతుల మీద ఉండాలి మీకు ఆ మాటలు, ఏలు మీద ఉండాలా, ఏలు మీద. బాప్తిసం అనగా అది చనిపోయిన వాడికి పాతిపెట్టుట అని బైబిల్ చెప్తుంది. ఒక సమాధి కార్యక్రమం. అసలు మారు మనసు లేకుండా నువ్వుగా చనిపోకుండా, లోక విషయాలలో, నీ జీవిత విషయాల్లో, నీ విషయంలో నువ్వు చనిపోకుండా నువ్వు బాప్తిసం తీసుకున్నా ప్రయోజనం ఏం లేదు. నువ్వు 100 సార్లు బాప్తిసం తీసుకున్న ప్రయోజనం ఉండదు. నువ్వు చనిపోతేనే కానీ పాతి పెట్టకూడదు, బాప్తిసం తీయకూడదు. దీని మీదే నా మీద ఎంతోమంది వర్తమానంలో ఉన్న వాళ్ళు వ్యతిరేకమైపోయారు. మారు మనసు లేకుండా నేను బాప్తిసం తీయనంటే ఇదేం పాస్టర్ అయినా బాప్తిసం అడుగున వాళ్ళకి ఇవ్వట్లేదు. నేను అడిగినా నేను ఇవ్వను. ముందు నేను చూడాలా ఆ మనిషి సచ్చాడా లేదా, ఆ మనిషి నిజంగా ఆయన మారు మనసు పొందాడా లేదని చూడకుండా మేము ఎవరికి చూపించుకోవడానికి ఇచ్చేయాలి బాప్తిసం? ఎవరు చూడాలని ఏ గొప్పలకి ఇచ్చేయాలి మనం? మన దగ్గరికి ఇంతమంది వస్తున్నారనా? నో, నాకు ఇష్టం ఉండదు అది. ముందు మారు మనసు ఆ మనిషిలో వచ్చిందా లేదనేది చూసిన తర్వాత అప్పుడు ఆ మనిషికి పాతి పెట్టిన చచ్చిపోవాలి. ఫస్ట్ చచ్చిపోవడం అంటే ఏంటి? తన శారీరకమైన జీవితం కోసం ఆయన ముందు అసహ్యం కలిగి ఉన్నాడా లేదా, చచ్చిపోయాడా లేదా, ఆ పనికిమాలి జీవితం కోసం ఆయన చనిపోయాడా లేదా అనేది ముందు నిర్ధారణ అవ్వాలి. ఏ మాత్రము ఏని కదిలినా ఆ మనిషికి ఎవరు పాత్రం. ఉదాహరణ చెప్తున్నాను. అందరు చుట్టాలందరికీ పిలిపించినా చచ్చిపోయే మనిషికి చచ్చిపోయాడు రండి అని చుట్టాలందరికీ పిలిపించిన అందరూ వచ్చేసిన ఆడు కానీ ఏని ఇలా 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 అంటున్నాడు అనుకో, చిన్న ప్రాణం ఉందండి రా, ఆ ఏని కూడా కదలడం ఆగిపోవాలి. అవును. అలాగే ఒక విశ్వాసికి మొత్తం టోటల్ డెడ్ అయిపోవాలి. అలాంటప్పుడే పాతి పెడితే ఆ మనిషిలో పాత స్వభావం మళ్ళీ ఇంకా లేకదు. ఏదో మైండ్ బట్టి ఇది నిజం అనుకొని దిగితే పని చేయదు, ఇది సత్యమని దిగితే పని చేయదు, ఇది నిజమై ఉన్నదని తెలుసుకొని దిగితే పని చేయదు. ముందు చావాలి. చస్తే కానీ బాప్తిసం ఇవ్వడానికి లేదన్నా.
అప్పుడే ఆ మనిషి నిలబడగలడు, లేదా పాత స్వభావంతోనే వస్తాడు బయటికి. నేనేం మాట్లాడుతున్నాను? మొన్న కాశీలో ఒకటి జరిగిందట. ఆ మనిషికి తీసుకుని వచ్చి కర్రల మీద పెట్టి అగ్గి పెట్టించాడు. ఆడు కొన ఊపిరి ఉందని తెలియదు వీళ్ళకి. ఆ అగ్గి తగలగానే లేచి పారిపోయాడు ఆయన. అందరూ బెంగెట్టుకున్నారు. అంటే బతుకున్న మనిషి ఖాళీ చేస్తున్నాం మేము అనుకోండి. నువ్వే కాదురా నాయన, క్రైస్తవుల్లో కూడా బోల్డ్ మంది బతుకున్న వాళ్ళకి పాతేస్తున్నారు. మళ్ళీ వారి పాత స్వభావాలు బయటకు వచ్చి వాళ్ళ గుణ లక్షణాలు వాళ్ళు చూపిస్తున్నారు, వాళ్ళ బుద్ధులు వాళ్ళు చూపిస్తున్నారు, కానీ చావలేదు. అర్థమైందా మీ అందరికీ? చెయ్యి లెగుస్తుంది, ఇంకొకరికి నువ్వు కొడతావు అంటే అర్థం ఏంటి? నీ చెయ్యి ఇంకా లేగలేదు, చచ్చిపోలేదు అంటే నీకు ప్రాణం ఉందా? నా పాతది ఉంది. చచ్చిపోయినోడికి చెయ్యి ఎలాగలుగుతుందని నాకు చెప్పు. నువ్వు చావలేదు మేషారు, నువ్వు చావలేదు సిస్టర్, నువ్వు చావలేదు బ్రదర్. చస్తే నీకు ఈ స్వభావాలు, ఈ సిగ్నల్ కనబడవు. చావకపోవడమే చేతులు లెగుస్తాయి, కాళ్ళు లెగుస్తాయి, నోరు లెగుస్తాయి. చెప్పండారా? సో ఇది నా చాప్టర్ కాదు, నేను అసలు మర్చిపోయి ఇటు వచ్చేసాను, నన్ను క్షమించండి. ఇది వాస్తవంగా నేను చెప్తున్నాను. ఈరోజు క్రైస్తవులు ఏం చేశారంటే, నువ్వు నమ్ముతున్నావు అంటే నమ్ముతున్నాను, ముంచే అంటున్నారు. కానీ ఆడు నిజంగా బైబిల్ ప్రకారంగా మారు మనస్సు పొందిన తర్వాత బాప్తిసం తీసుకోవాలి. అది బైబిల్ రూలు, చట్టం. ఇప్పుడు ఎవడైనా బ్రతికున్నోడు పాతితే చట్టవిరుద్ధంగా నేరం, మర్డర్, అది హత్యతో సమానం. కాబట్టి వాళ్ళకి జైల్లో పెట్టేస్తారు. మరి దేవుడు కూడా తన చట్టాన్ని ఆయన అవలంబించక తప్పదు. సో నేను దాని గురించి చెప్పదలుచుకోలేదు. నీతి యావత్తు ఇలాగ జరగని. ఇప్పుడు ఈ యేసు యొక్క నీతి ఏంటి అనే దాని మీద నేను మాట్లాడతాను. యేసు యొక్క నీతి ఏంటి? ఈ యేసు యొక్క నీతిని మనము తెలుసుకుంటే ఇక్కడ ఆయన ఎందుకు బాప్తిసం తీసుకుంటున్నాడో అర్థమవుతుంది. ఇది ఒక భాగం. ఒక భాగం నేను చెప్పాను, గొర్రెపిల్ల కడగబడాలని. బలి అవ్వక మునిపి ఒక గొర్రెపిల్ల, ఆయన లోక పాపాలు మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్లకి కడక్కన బలి ఇవ్వకూడదు. ఇదొక భాగం. ఇంకొక భాగము నీతిని జరిగించుట. ఆయన నీతిని జరిగించటం ఎలాగో యేసయ్య ఇక్కడ చూపిస్తున్నాడు. ఇది దాయబడింది. ఇదేదో యాజకుల లెక్క చూస్తే ఇది ఈజీగా అర్థమైపోద్ది, గొర్రెపిల్ల కడగబడ్డం అనేది. ఇంకొక భాగం ఉంది, క్రీస్తు యొక్క నీతిని కనుగొనడం. క్రీస్తు యొక్క నీతి ఏంటో అనేది పట్టుకోవడం చాలా డెప్త్లో ఉండదు అన్నమాట. అది అంటే మీద దొరికేది కాదు, కొద్దిగా లోతుగా ఆలోచించాలి దీని గురించి. నా ప్రియ సహోదరులకి నేను తెలియజేస్తుంది ఏంటంటే, ఎవరు వర్తమానంలో ఉన్నా ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేస్తున్నాను, సహోదరులారా, దేవుని యొక్క నీతిని నువ్వు కానీ కనుగొంటే నువ్వు ధన్యుడివే. దేవుడు నీకు కనికరించాడని అర్థం. హల్లెలూయా. ఇక్కడేమంటాడు? నీతి యావత్తు మనకు తగి ఉన్నది అతనికి ఉత్తరం ఇచ్చెను. యాహాను కూడా అలాగే కానిచ్చాడు. ఆయనకు కూడా వెలిగిపోయింది. నీతి యావత్తు, దేవుడి యొక్క నీతి ఏంటో, క్రీస్తు యొక్క నీతి ఏంటో ఆయనకు అర్థమైపోయింది. అందుకే ఆయన కూడా కానిచ్చాడు. నిజంగా చెప్పాలంటే ఆయన త్రోసిపుచ్చేస్తాడు. అంత పెద్ద దేవుడు, యెహోవాయే నా ముందు నిలబడ్డమేటయ్యా, యెహోవా కింద నేను తీసుకోవాలని చూస్తుంటే ఆయన నా క్రింద తీసుకోవడం ఏంటి అని ఒక ఇది ఉంది. ఎలాగోలాగా ఈయనకి పక్కన పెట్టేసి ఆయన ద్వారా నేను తీసుకుంటాను అనుకుంటున్నాడు ఈయన. అయినప్పటికీ కూడా దేవుడి నీతి ఈయనకి బయలుపరచబడిపోయింది. దేవుని యొక్క నీతి ఈయనకి తెలియపరచబడింది. ఇదంతా రాయబడలే ఇందులో. దేవుని యొక్క నీతి తెలిసిపోయిన తర్వాత ఈయన కూడా లోబడిపోయాడు. కానిచ్చాడు, ఈయనను కరెక్ట్గా కానిచ్చాడు. ఇప్పుడు క్రీస్తు యొక్క నీతి జరిగిస్తేనే మన శరీరాలు మారుతాయి. ఇంకొక భాగం లేదు, ఇంకొక రూట్ లేదు. ఇప్పుడు ఆ క్రీస్తు నీతి ఏంటో మనం తెలుసుకోవాలి. దాన్ని మనం జరిగించినప్పుడే మన దేహాలు, మన శరీరాలు మారుతాయని ప్రవక్త వర్తమానంలో చెప్పబడింది. నేను ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను, నేను చదివి వినిపిస్తాను, ఇవన్నీ కూడా చూపిస్తాను. ఈ నీతి ఏంటో మీకు క్లుప్తంగా జాగ్రత్తగా అన్నీ కూడా మీకు తెలియజేసేస్తాను. అది చెప్తాను. దాని ప్రకారంగా మనం అందరం ఫాలో అవ్వాలి. ఆమేన్. దాని ప్రకారంగా మనం అందరం చేయాలి. చేయడానికి నిర్ణయించుకో. నాకు దేవుడి నీతే కావాలి, మనుషులతో నాకు అవసరం లేదు, నాకు దేవుడి నీతి నేను చేస్తాను. ఆయన ఏమి చెప్పినా దానికి నేను ఫాలో అయ్యి లోబడి కొనసాగిస్తాను దాన్ని. ఇప్పుడు కానిచ్చాడా?
యోహాను కానిచ్చాడా? కానిచ్చాడు. ఈరోజు మనం కానివ్వాలి. ఆమేన్. ఏంట కానిచ్చే పని? ఆ నీతి ఏంటో ఆయనకు బయలుపడేదే మనకు బయలుపడాలి. అందుకే నేను చెప్తున్నా, దయచేసి మీరు అందరూ కూడా, నేను ఈ హెబ్రీ 4వ అధ్యాయము, హెబ్రీకి రాసిన పత్రిక అధ్యాయం 4, అది 57/9 తారీఖున ఈవినింగ్ బోధించారు. ఇది ఈ వర్తమానంలో 72వ పేరాలో చివరి భాగంలో ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను చదువుతాను, మీకు దొరుకుతుందో లేదో నాకు తెలియదు, కానీ బుక్లో నేను చదువుతాను కాబట్టి యాప్లో ఉంటుందో లేదో నాకు తెలియదు. దయచేసి వినాలని నేను కోరుతున్నా. యాప్లో ఈ చూడండి, దయచేసి వినండి. మనము నువ్వు పొరుగువానికి సహాయం చేయుటకు నువ్వు ప్రయత్నించుట వలన మహిమ గృహములోకి వెళ్ళుట ప్రయత్నించలేవు. మహిమ గృహములోకి వెళ్ళాలంటే పారాగ్రాఫ్ 72 అని చెప్పాను, ఇంక మూడోసారి చెప్పాలా ఏంటా? నేను పారాగ్రాఫ్ చెప్పాను ముందే, జాగ్రత్త వినండి. అందుకు అంటున్నాడు, మీ పొరుగు వారికి సహాయము చేయుట నువ్వు ప్రయత్నించటం వలన మహిమ గృహములోకి వెళ్ళుట ప్రయత్నించలేవు. అది మంచిదే, అంటే హెల్ప్ చేయడం మంచిదే. అలాగే సంఘములో చేరుట వలన మహిమ గృహములోకి చేరుటకు ప్రయత్నించలేరు. అది మంచిదే, అది కూడా మంచిదే. సంఘములో చేరడం మంచిదే, ఇతరులకు సాయం చేయడం మంచిది, అవన్నీ మంచి కార్యాలు. కానీ మహిమ గృహములోకి చేరాలంటే, అదే పాయింట్ నాది, మహిమ గృహంలోకి చేరాలంటే ఇందు కొరకు నీ అంతటా నీవేమీ చేయలేవు. కానీ మహిమ గృహంలోకి చేరాలంటే నీ అంతటా నువ్వు ఏమీ చేయలేవు. కానీ యేసుక్రీస్తు యొక్క నీతిని అంగీకరించుట వలననే ఆ మహిమ గృహములోకి నువ్వు ప్రవేశించగలవు. ఆమేన్. క్లియర్గా చెప్పాడు కదా. మీరు యేసుక్రీస్తు యొక్క నీతిని అంగీకరించుటను బట్టి, నువ్వు కదుపుతున్న బట్టి, యేసుక్రీస్తు యొక్క నీతిని అంగీకరించుటను బట్టి ఆ మహిమ గృహమునకు వెళ్తారు. అంటే సంఘములో చేరిపోయినా కాదు. వింటున్నారా? మనం ఒక సంఘంలోకి చేరిపోయాం బాప్తీసం తీసుకొని, అయినా వెళ్ళలేం. ఇతరులకి సహాయం చేయడం బట్టో అయినా మహిమ గృహంలోకి వెళ్ళలేం. ఒక మహిమ గుడారం ఉంది మనకి. ఆ మహిమ శరీరంలోకి ప్రవేశించాలంటే అదే మనకి విశ్రాంతి. అందులోకి ప్రవేశించాలంటే మనము చేయవలసింది ఒకటి ఉంది. పొరుగు వారికి సహాయము చేయుటకు ప్రయత్నించడం వలన మీరు ఆ మహిమ గృహమునకు వెళ్ళటము ప్రయత్నించడం కాదు. అది మంచిదే, అది మంచిదే. మీరు సంఘములో చేరడం వలన కాదు, అది మంచిదే. కానీ మీకు మీరుగా చేసుకున్న దేనిని బట్టి కాకుండా ఏది చేసినా మహిమ గృహములకు నువ్వు చేరలేవు. మీరు యేసుక్రీస్తు యొక్క నీతిని అంగీకరించుటను బట్టి, ఆ యేసుక్రీస్తు యొక్క నీతిని అంగీకరించడాన్ని బట్టి మహిమా గృహమునకు చేరుతారు, వెళ్తారు. ఆ నీతి అంటే ఇప్పుడు కావాలి. ఇప్పుడు బ్రదర్ బెనాంగ్ గారు ఏం చెప్పారంటే, మనకి ఆ యేసుక్రీస్తు యొక్క నీతిని నువ్వు అంగీకరించాలి, అప్పుడు ఆ మహిమ గృహములోకి వెళ్తాడు అన్నాడు. ఇప్పుడు ఆ నీతి అంటే మనకు తెలియాలా? ఎస్ అమ్మా, యేసుక్రీస్తు నీతి ఏంటి? ఒక బిషప్ని తీసుకుని వెళ్ళి అడగండి. ఒక బిషప్ని తీసుకుని వెళ్ళి అడుగుదాం, పోపుకే అడుగుదాం అని. పోపు గారు, యేసుక్రీస్తు నీతి అంటే ఏంటి చెప్పండి అంటే ఏం చెప్తాడు తెలుసా? యేసుక్రీస్తు నీతి అంటే ఏంటి? ఆ సిలువు దగ్గరికి వెళ్ళి అలాగ అండమే నీతి అంటాడు ఆయన. కానీ ఇక్కడ ఒక పెద్ద పాఠమే దాచాడు దేవుడు, చాలా పెద్ద పాఠం. అర్థమవుతుంది మనకు. ఇప్పుడు అందుకే నేను వర్తమానం చదవమన్నప్పుడు చదువుతారు, అంతవరకు వెళ్ళొద్దు. నేను వేరే దీనికి ఈ నీతి వైపు వెళ్ళాలి మనం. ఇప్పుడు దేవుడు యొక్క నీతి, ఆయన బాప్తిసం ఎందుకు తీసుకున్నాడో ఒక భాగం నేను చెప్పాను, రెండో భాగం నేను చెప్పలేదు. ఇప్పుడు అక్కడే ఆయన నీతి దాగి ఉంది. ఎక్కడ? ఆయన తీసుకున్న దాంట్లోనే ఆయన నీతి దాగి ఉంది. ఎప్పుడు నేను ఎంతగా డీప్గా నేను చదవలేదు, నిన్న రాత్రి నుండి నాకు ఇది కుదుపుతుందనమాట. ఈ ఒక్క మాటే నాకు ఆలోచింపజేసి పడుకోబెట్టేసింది. ఆలోచించుకొని పడుకుంటే ఒక్కొక్కటి బయలుపడుతూనే ఉన్నాయి. అర్థమవుతుంది మీ అందరికీ? దయచేసి వినండి. బైబిల్ ఏది చెప్పినా ఒక నిజముందన్న. ఇప్పుడు క్రీస్తు యొక్క నీతిని అంగీకరించటం వలననే ఆ మహిమ గృహములోకి నీవు ప్రవేశించగలవు. ఇది వర్తమానం సత్యం. క్రీస్తు యొక్క నీతిని అంగీకరించటం వలననే. ఇప్పుడు ఆ క్రీస్తు అంటే దేవుడు కదా, ఆ దేవుడు నీతి ఒకటి ఉంచాడు.
దాన్ని మనము జరిగించాలి, అంగీకరించాలి. అంగీకరించడం అంటే దాన్ని ఒప్పుకోవాలి, దాన్ని ఫాలో అవ్వాలి, దాన్ని మనము చెయ్యాలి. ఒప్పుకోవాలి, అంగీకరించాలి, చెయ్యాలి, దాన్ని జరిగించాలి. ఇప్పుడు చూడు, ఒప్పుకోవచ్చు, అంగీకరించవచ్చు, జరిగించకపోవడంలో ప్రాబ్లమే. ఇప్పుడు ఒప్పుకోవాలి, అంగీకరించాలి, ఒప్పుకోవాలి ఇది నిజమని, దాన్ని అంగీకరించాలి, దాన్ని జరిగించాలి. కొంతమంది స్వీకరిస్తారు, జరిగించరు, ఒప్పుకుంటారు, జరిగించరు, మొత్తం ఫెయిలే. నేనేం మాట్లాడుతున్నాను? ఒప్పుకోవాలి, జరిగించాలి, స్వీకరించాలి, జరిగించాలి. ఈ 3 స్టెప్పులు గుర్తుపెట్టుకోండి. ఒప్పుకోవాలి, స్వీకరించాలి, జరిగించాలి. ఈ నీతిని తీసుకోవడం అంటే ఎలాగంటే దాన్ని ఒప్పుకోవాలి, దాన్ని స్వీకరించాలి, దాన్ని మనము జరిగించాలి. ఇప్పుడు చూడు, క్రీస్తుని నేను నమ్ముతున్నానని నువ్వు చెప్తే ఏం ప్రయోజనం? నువ్వు ఆ నమ్మికను నువ్వు కొనసాగించాల. ఆయన ముందున్న విశ్వాసాన్ని నీ జీవితం ద్వారా చూపించాలి, అది జరిగించాలి, కొనసాగించాలి. అప్పుడే నువ్వు దాన్ని అంగీకరించావని అర్థం. చాలామంది అంగీకరించారు అంటారు, దాన్ని జరిగించకపోతే అట్లా. అందుకే దాన్ని ఒప్పుకోవాలి, అంగీకరించాలి, జరిగించాలి. ఇంకోసారి నేను మాట్లాడుతున్నా, మీ భాషలో ఏమంటారన్నా? ఒప్పుకోవడం అనే దానికి భాషలు రాదు, మర్చిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? బల్లేరుగూడలు ఉండు. ఒప్పుకోవాలంట దేనికంటారన్నా? ఏమంటారమ్మా మీ భాషలో? మీకు ఎవరికి రాదు భాష? నాకు ఇప్పుడు అర్థమవుతుంది, మీకు భాష రాదు, తెలుగు రాదు, ఒడియా రాదు, హిందీ రాదు. ఒక్కటి మాత్రం తెలుసు. ఏంటన్నది? అడేర్నా బెండైతే. ఈ మాట చెప్పడానికి ఏంటైందమ్మా? మాకు అడవిలోకి పంపించేస్తున్నారు కానీ మీరు చెప్పట్లేదు. హల్లెలూయా. అడేర్నా బెండైతే. నువ్వు చెప్తే అర్థమవుతలే. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అచ్చా, ఒప్పుకోవాలి, స్వీకరించాలా. ఇది నువ్వు ఒప్పుకున్న తర్వాత ఏం చేయాలా? అందుకే బ్రదర్ బెనాంగ్ గారు ఒక వర్తమానం బోధించారు. ఒప్పింపబడిన తర్వాత పట్టింపు కలిగి ఉండాలి. నేను ఒప్పుకున్నానంటే పని చేయదు, దాని గురించి నువ్వు పట్టింపు కలిగి ఉండాలా. పట్టింపు కలిగిన తర్వాత నువ్వు జరిగించాలి దానికి. దేవుడి నామానికి భయం కలుగును గాక. ఒప్పుకున్నారు శిష్యులు, వాళ్ళ బాగు చేస్తుండగా రా నన్ను వెంబడించనగానే, ఒరే నా పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఇదే మా డాడీ చెప్పాడు. ప్రవక్త వచ్చిన తర్వాత మీ పేరు పెట్టి పిలుస్తాడు, మీ డాడీ పేరు చెప్తున్నాడు. వాళ్ళ డాడీ ఎప్పుడో చచ్చిపోయి ఉన్నాడు, వీళ్ళేమో చేపలేట పట్టుకుంటున్నారు. చచ్చిపోయినోడు పేరు ఈయనకి ఎలా తెలిసింది అని పేరు, తన తండ్రి పేరు పెట్టి పిలిచాడు పేతురికి. పిలగానే ఆయనకు అర్థమైపోయింది, మా నాన్న చెప్పింది ఇదే ప్రవక్త రూటు అని. వెంటనే గ్రహించి ఆయన వెనకాల వెళ్ళిపోయారు. వాళ్ళని వదిలేసి ఒప్పుకున్నారు, స్వీకరించారు, మార్గాన్ని జరిగించడం ప్రారంభించారు. 3 కార్యాలు ఉన్నాయి అక్కడ. 3 కార్యాలు ఉన్నాయన్నా, వింటున్నారా? నెక్స్ట్ తర్వాత మరొకసారి నేను చెప్తున్నా, ఒప్పుకోవాలి, స్వీకరించాలి, జరిగించాలి. ఈ 3 మాత్రం మనసులో పెట్టుకోండి. ఈ వర్తమానానికి నువ్వు ఒప్పుకున్నా మాత్రాన పనిచేయదు, నువ్వు దాన్ని స్వీకరించాలి. ఎక్కడికి స్వీకరించాలి? నీ హృదయంలోకి. దీని తర్వాత దీనికి నువ్వు జరిగించాలి. అప్పుడు కరెక్ట్ అయిన దేవుడు అనుకునే రీతికి నువ్వు వచ్చేసావు. ఇప్పుడు అందుకే నేను ఈ పాఠం తీసుకున్నాను. క్రీస్తు యొక్క నీతిని అంగీకరించటం వలననే ఆ మహిమ గృహములోకి నువ్వు ప్రవేశించగలవు. చాలామందికి మహిమ గృహాలంటే గొప్ప ఇష్టం. సావు లేని ఇల్లు, సావు లేని దేహం, చావు లేని దేహం అంటే అందరికీ ఇష్టమే. కానీ అది అందరికీ తీసుకోవాలని ఉంది. కానీ ఈ సిస్టమ్ ఉంది కదా, అది మాత్రం జరిగించడం మానేయడం, అదే పెద్ద ప్రాబ్లం. అయితే నా ప్రియ సహోదరులారా, ఇప్పుడు దేవుడి యొక్క నీతి ఏంటో, క్రీస్తు యొక్క నీతి ఏంటో మనం తెలుసుకుందాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇది సంఘంలో చేరిపోతే రాదు. మనము ఏదో ధర్మాలు చేసిన నీతిమంతులు అయిపోయినంత మాత్రాన అది రాదు.
మనం ఏదో కొండలెక్కిపోతే రాదు. అందరూ చెప్పండి. ఏ నదుల్లో ములిగినా ఇది మనకు రాదు. కానీ నీతిని జరిగించాల. ఎవరి నీతి అది? క్రీస్తు యొక్క నీతి. ఇప్పుడు ఆ దేవుడు నీతి ఏంటో ఈరోజు మీకు చూపిస్తాను. ఈ నీతినే కొంతమంది అంగీకరించారే కానీ దాన్ని నమ్మారే కానీ దాన్ని జరిగించలేదు. అందుకే అరణ్యంలో వాళ్ళందరూ రాలిపోయారు. ఈ అధ్యాయం అంతా దానికోసమే రాశాడు. వాళ్ళందరూ కూడా అరణ్యములో రాలిపోవడానికి కారణం ఏంటి? ఇశ్రాయేలులందరూ కూడా అరణ్యములో కాలిపోవడానికి అంటే నశించిపోవడానికి కారణం ఏంటి? వాళ్ళేమో అంగీకరించారు, స్వీకరించారు, జరిగించలే. మీకు అర్థం కాలే. వాళ్ళు నమ్మారు, ఇది నిజమైన మాకు మెసేజ్ అంటే ప్రవక్త పంపించబడ్డాడని నమ్మారు వాళ్ళు. ఈరోజు కూడా అదే పరిస్థితి ఉంది సంఘాల్లో. ఈరోజు వర్తమాన సంఘాల్లో అదే పరిస్థితి. విలియం మేరీ బ్రనాంగ్ గారు మా ప్రవక్త అంటున్నారు. అంటే మరి ఆ ప్రవక్త చెప్పిన మాటకి నువ్వు ఎలా జరిగించడం మానేస్తున్నావు? నాకు చెప్పు, నువ్వు ఎలా జరిగించడం మానేస్తున్నావు? వర్తమానం చెప్పినట్టుగా నువ్వు ఎందుకు ఫాలో అవ్వట్లేదు? వర్తమానం చెప్పినట్టుగా నీకు నువ్వుగా ఖాళీ ఎందుకు చేసుకోవట్లేదు? వర్తమానం చెప్పినట్టు నువ్వెందుకు లోబడట్లేదు? ఇదే సమస్య. ఇప్పుడు కూడా సేమ్ రాలిపోతారన్న, ఇప్పుడు రాలిపోతారు. అందుకని నేను మోసపోవద్దు. నేను నిజం చెప్పేస్తున్నాను. ఆ యొక్క నీతి ఏంటో, క్రీస్తు యొక్క నీతి ఏంటో మీకు చూపిస్తాను. క్రీస్తు యొక్క నీతి ఆ రోజుల్లో వారు చేయలేకపోయారు, తీసుకోలేకపోయారు. ఆ నీతి ఏంటో తెలుసా? ముందుగా ఆయన విమోచన ప్రణాళిక కోసం తన ప్రజలకి విడుదల చేయటానికి, తన ప్రజలకి ఒక స్థలం నుండి బయటికి లాగడానికి ఒక ప్రవక్తను పంపిస్తాడు. ఏం చేయాలి? ప్రవక్తను పంపిస్తాడు. ఆ ప్రవక్త పంపించిన బాటలోనే ప్రతి ఒక్కరూ లోబడాల. ఇది దేవుని యొక్క నీతి. ఒక ప్రవక్తను పంపించింది ఆయనే లోబడుతున్నాడు అన్న. ఆయన దగ్గరికి వాక్యం పంపిస్తాడు. ఆయన అక్కడ నీతిని చూపిస్తున్నాడు. ఆయన తన నీతి ఏంటో, తన మనసులో తన హృదయంలో ఉన్న నీతి జరిగించడం ఏంటో ఆయనకి తెలుసు బాగా. అందుకే నీతి యావత్తు ఇలా జరగనే ఇప్పుడు కానే. ఎందుకంటే వెనకాల వచ్చిన ప్రజలు ఇది తెలుసుకోవాలి. మన కోసం దృష్టించి ఆయన మాట్లాడాడు అక్కడ. మనం ఈ రోజుల్లో తెలుసుకోవాలని. వింటున్నారమ్మా? వింటున్నారా? ఏదో మాట్లాడుతున్నావు, నీకే చెప్తున్నా, ఏదో మాట్లాడుతున్నావు, జాగ్రత్తగా ఉండు. దయచేసి వినండి, ఎందుకంటే ఇది చాలా సీరియస్ మ్యాటర్. తన ప్రవక్త విమోచకుడికి పంపించిన తర్వాత అప్పుడు ఆ ప్రజలు ఏం చేయాలంటే ఆ విమోచకుడికి గుర్తించాలి. ఆ పంపించినోడు కూడా ఎలాగొన్నాడు? మామూలు పంపించలేదు, ఆయనతో సూచనలు పంపించాడు. ఆ ప్రవక్తతో అగ్నిస్తంభం పంపించాడు, మేఘస్తంభం ఉంది. రెండు కూడా ఆ వ్యక్తితో వెళ్తున్నాయి. అవి ఎలా చెప్తే ఈయన అలా నడుస్తున్నాడు ప్రవక్త గారు. ఇప్పుడు ప్రజలు ఎవరికి చూడాలైతే ఈయనకి చూడాలి. చూసింది ఆయన, అగ్నిస్తంభం కనబడింది ఆయనకి. మాట్లాడంటారా? పౌలు ప్రవక్తకి కనబడుతుంది. ఆ అగ్నిస్తంభం ఎటు వెళ్తే ఈయన అటు వెళ్తుంటాడు. ఇప్పుడు ఈయన ఎటు వెళ్తుంటే ప్రజలు ఏం చేయాలి? ఇది నిజము అన్నప్పుడు ఆయన వెనకాల ఫాలో అవ్వాలా. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఐగుప్తులో అయితే అంగీకరించారు, కానీ అరణ్యంలోకి వచ్చిన తర్వాత సనగడం ప్రారంభించారు. అంటే అందుకే ఇక్కడ నీతిని వాళ్ళు జరిగించలేకపోయారు. దేవుని యొక్క నీతి ఏంటంటే తన ప్రవక్తను పంపించి వర్తమానం రుజువు చేసిన తర్వాత ఆ వర్తమానానికి మనము తీసుకున్న తర్వాత దాన్ని మనము జరిగించాలి. ఎంతమందికి అర్థమవుతుంది? అదే దేవుని యొక్క నీతి. సిస్టమ్ పెట్టాడు ఆయన సిస్టమ్ పెట్టి వదిలేశాడు. ఆయన పాత నిబంధనలో తన మన సంఘానికి సాదృశ్యమైన ఇశ్రాయేలుని తీసుకొని మనకు ఒక ఉదాహరణగా తీసుకొని పెట్టేశాడు ఆయన. అందుకే హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏ విధంగా రాయబడిందో మీకు చూపిస్తాను. దయచేసి మీరు అందరూ చూడాలని కోరుతున్నా. దయచేసి బైబిల్ తీయండి. 3వ అధ్యాయము 12వ వచనం నుండి మనం చదువుతున్నాం. సహోదరులారా, జీవము కలిగిన దేవుని విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఈ విషయంలో మాత్రం తప్పకూడదు. దేవుడికి వదిలేసినట్టే, దేవుడు నీతిని వదిలేసినట్టే. ఈ విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలి ప్రతి ఒక్కరు అంటున్నాడు ఆయన. తర్వాత ఇంకే మీకు కొద్దిగా కరెక్ట్ చేసుకో.
ఒక్క నిమిషం లేట్ అయినా పర్లేదు, ఒక్క నిమిషం లేట్ అయినా పర్లేదు. ఇక్కడ కూడా కలుపున్నాను కొద్దిగా. ఓకే నేనే చదువుతాను, వదిలే. నేడు మీరాయన శబ్దము విని ఎడల కోపం పుట్టించినప్పటి వల్లే మీ హృదయములను కఠినపరుచుకొనుడని ఆయన చెప్పిన గనుక పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడను కఠినపరుచుకోకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఎలైనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంత మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. ఇక్కడ ఏదో చెప్తున్నాడు అన్న. ఇక్కడ అంటే అక్కడ పాత నిబంధనలో ఆ సంఘం దగ్గర ఏదో దేవుని యొక్క నీతి దాచాడు. అక్కడ ఆ నీతే ఈ వర్తమానంలో బోధించాడు. ఈ హెబ్రీ రాసిన పత్రికలో బోధించాడు అనమాట. ఆ నీతే అక్కడ క్రీస్తుతో పాలివారు అయి ఉండడానికి, క్రీస్తులో ఉన్న నీతిని అవలంబించడానికి అక్కడ ఏదో స్టోరీ దాచాడు. ఆ స్టోరీ మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఇంకా అక్కడ ఏం రాయబడింది తెలుసా? వారికి వినిపించినట్లుగా. కిందకి రాయబడింది ఇంక కొద్దిగా చిన్న 4:2 వారికి ప్రకటింపబడినట్లు మనకు కూడా సువార్త ప్రకటింపబడెను. వాళ్ళకి కూడా శుభవార్త అంటే ఏంటో ప్రవక్త గారు చెప్పారు. శుభవార్త ఏంటన్నా? వాళ్ళకి బానిసత్వం నుండి విడుదల, వాళ్ళకి ఒక విమోచకుడిని పంపిస్తున్నాను. విమోచకుడు ఎవరు? ప్రవక్త. అక్కడ అబ్రాహాం దగ్గర ఏం చెప్పాడు? ఒక విమోచకుడు పుడతాడు మీకు, ఆయన వచ్చి మీకు లాక్కొని వెళ్తాడు ఈ దేశం నుండి, బానిసత్వం నుండి అని చెప్పాడా లేదా అబ్రాహాం దగ్గర? అదే విమోచకుడు పుట్టాడు. ఎవరు? ఏ రూపంలో? ప్రవక్త రూపంలో వచ్చాడు. ప్రవక్త ఏం చెప్తాడంటే ఆ దేశం నుండి విడుదల చేసి బయటికి లాక్కొని వస్తాడు, వాళ్ళకి ప్రకటింపడు. అదే సువార్త. శుభవార్త ఏంటన్నా? మనకు కూడా ఒక దేశంలోకి, ఒక దేహంలోకి, ఒక చెప్పండారా ఇంకొక శరీరంలోకి తీసుకొని వెళ్ళడానికి ఒక ప్రవక్త పంపిస్తున్నాడు. ఇదే మనకు గొప్ప శుభవార్త. ప్రవక్త ఈ వర్తమానంలో ఖండితంగా దాని గురించి చెప్పాడు. అర్థమవుతుంది మీ అందరికీ? నేను మరీ చెప్తున్నాను. ప్రవక్త ఈ కాలంలో కానీ రాకపోతే మనమందరము ఎవరి సమస్యకి వాళ్ళు అతికిపోయేవాళ్ళం. నిజంగా నేనైతే సెవెంత్ డే చర్చే కట్టేశాను. తెలుసా మీకు? సెవెంత్ డే సంఘమే గొప్పది అనుకున్నాను నేను. అది గోడలు కట్టి చర్చి, మా ఈదులో చర్చి కట్టేశాను. దరిద్రం, ఈ సత్యం తెలియదు. అప్పుడు చర్చి కట్టేశాం. తీరామోసి ఆ చర్చి వాళ్ళు కూర్చొని ఏటి ఉండదో, మనుషులందరూ చచ్చిపోయి ఉన్నారు, ఆత్మీయంగా చచ్చిపోయి ఉన్నారు, చెప్తే వినరు. అలాగ గుడ్డితనం కలుగు చేశారు. కానీ దేవుని యొక్క కృప, ఆయన నీతి మనకు వచ్చి ఏం చేసిందంటే విడుదల చేసింది. నేను 87వ పేర యాప్లో మెసేజబ్లో 87లో 87వ పేర 88వ పేర చదివితే 87వ పేర 87 88 నేను చదువుతాను. మీరు తీయకపోతే నేనే స్టార్ట్ చేస్తాను. జాగ్రత్త గమనించండి. ఏలయనగా 87 పేరానా? ఓకే. नहीं भैया वो नहीं है आप क्या पढ़ रहे हो? చూడండి, నేను 87 పేర నేను చదువుతున్నాను. మరియు ఇప్పుడు స్వేచ్ఛగా ఎంపిక చేసుకునే అవకాశము నువ్వు కలిగి ఉన్నావు. అల్లాడిన దేవుడే నీ యొద్దకు మరలా ఇలా చెప్తున్నాడు, నా మాట విన్నారా? కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయాలను కఠినపరచుకొనుకుడి. ఇక్కడ ఆయన దిగివచ్చి, ఇక్కడ ఏమంటారు చూడు, ఆయన దిగివచ్చి వాక్యమును బోధించాడు. మనకు బోధించబడిన సువార్త యందు వారి నమ్మిక ఉంచలేదు. ఆయన వాక్యము ఆయన దిగొచ్చాడు. ఆయన మోషే రూపంలో ఎవరు వచ్చాడు అక్కడికి? అర్థమైందా? ముందు దేవుడే దిగొచ్చి వాళ్ళకి సువార్త బోధించాడు. ఆయన దాన్ని వారు నమ్మలేదంటే దాన్ని అంగీకరించలేదు, దాన్ని జరిగించలేదు. అలాగే ఇప్పుడు మీరు అలా చేయకండి. ఇంకేమంటాడు చూద్దాం ఒక నిమిషం. దిగివచ్చి వాక్యమును బోధించాడు, తనకు బోధించబడిన సువార్త యందు వారు నమ్మిక ఉంచలేదు గనుక అది వారికి ఏ మేలును చేయలేదు. వాళ్ళు నమ్మిక ఉంచి దాన్ని స్వీకరించి జరిగించలేదు కాబట్టి దానివల్ల ఏ మేలు జరగలేదు. వారు దానిని విన్నారు, విన్నారు,
దాన్ని విశ్వసించలేదు. కానీ ఇంకేమంటాడు ఆయన? దేవుడు దిగి వచ్చి ఒక అగ్ని స్తంభమును వారికి చూపించాడు. అంటే దేవుడు నీతి ఎప్పుడు వచ్చినా అలాగే జరుగుద్దా? ఒక అగ్ని స్తంభాన్ని చూపించాడు, తన ప్రవక్తల ద్వారా అద్భుతములను సూచక క్రియలను చూపాడు. ఆ సూచక క్రియలను అద్భుతాలు చూపించాడు. అయితే ఇంకేమంటాడు? అతడితో ఉన్నాడు. దానిని వారు నమ్మలేదు. ఆ ప్రవక్తని నమ్మలేదు, దాన్ని నమ్మలేదు వాళ్ళు. అయితే అద్భుతములు చూచుట వారికి ఇష్టము. అద్భుతాలు చూడడానికి గొప్ప ఇష్టమే. ప్రవక్త మాటలను వినుట వారికి ఇష్టము. అబ్బా, ప్రవక్త మాటలు వినడం ఇష్టమే, ప్రవక్త అద్భుతాలు చూడడం ఇష్టమే. కానీ వాటిని నమ్మే వరకు అది నమ్మకపోతే దాన్ని చేయకపోయినట్టే. అది వారి అలాగ చేయలేదని వారి జీవితాలు, వాళ్ళ శ్రేష్టాలు, వాళ్ళ పనులే ఈ వర్తమానానికి నమ్మలేదని చూపిస్తున్నాయి. ఈరోజు కూడా చాలామంది జ్ఞానంతో, బుద్ధితో దీనికి నిజమని ఒప్పుకున్నారు, వచ్చేసారు. కానీ వర్తమానం ప్రకారంగా జీవితం చూపించట్లేదు. దాని అర్థం ఏంటంటే మహిమ శరీరాలకు వెళ్ళాలని కోరిక గట్లేదు వీళ్ళకి. వీళ్ళు కూడా నమ్మలేదు, నశించిపోయారని రాయబడి ఉంది. బ్రదర్, దేవుడి నీతి ఏంటి? ఒక ప్రవక్తను పంపిస్తాడు, దానికి ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాలి. అందరు చెప్పండారా? యేసయ్య ఒక ప్రవక్తను పంపించినాడు, ఆయనే వెళ్ళి ఆయనకి లోబడుతున్నాడు. అంటే ఆయనే అంటే దేవుడి ప్రణాళిక చూడండి. ఆ రోజు ఇశ్రాయేలు యొక్క సంఘానికి అదే నేర్పించాడు, ఈరోజు మనకి అదే నేర్పిస్తున్నాడు. దేవుడి నీతి, యేసుక్రీస్తు యొక్క నీతి మనము చేయాలని చెప్తున్నాడు. యేసుక్రీస్తు యొక్క నీతిని నువ్వు కూడా తీసుకోవాలి, నేను కూడా తీసుకోవాలి. అప్పుడే మన దేహాలు మారుతాయి. ఇప్పుడు అర్థమవుతుంది అనుకుంటాను. నేను ఆ పాయింట్కి వచ్చాను. నేను ఇప్పుడు దయచేసి వినండి. ఇంకా కిందకి ఇంకా రాయబడింది, ఇంకా కిందకి చదివినట్లేదు 88వ పేర. ఇప్పుడు ఏంటంటాడో, ఇప్పుడు నువ్వు ఆ విశ్వాసపు మాదిరి వలనే నువ్వు కూడా పడిపోవద్దు అని ఆయన పలికాడు. ఇప్పుడు అదే పలికాడు ఆయన. ఇంకేమంటాడు ఆయన? ఈ అంత్య దినముల్లో, అంటే మన కోసం మాట్లాడుతున్నాడు. ఈ అంత్య దినాలలో హల్లెలూయా, దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏ రూపములో? అగ్నిస్తంభం ఉందా లేదా? మేఘస్తంభం ఉందా లేదా? ఓ, మూడో నిర్గమనం అయితే ఇది. మొదటి నిర్గమంలో కనిపించాడు అలాగా, మరలా మూడో నిర్గమంలో కనిపించాడు, రెండో నిర్గమంలో అదే సూచన, అదే అద్భుతాలు, అదే అగ్ని స్తంభం బహిరంగపరచబడెను, సత్యమని నిరూపించబడింది. అంటున్నాడు. ఎందుకు కూలిపోతాం తెలుసా? నమ్మకపోతే, జరిగించకపోతే. ఇది కానీ చూసి కూడా మనం దాన్ని జరిగించకపోవడం, దేవుడి నీతి మనం అంగీకరించట్లేదు, మనం పక్కన పెట్టేసినట్టే. ఎంతమందికి అర్థమవుతుంది? యేసయ్య నీతి ఏంటో తెలుసా? బైబిల్లో ఆ విధంగా దాయబడింది. ఈరోజు ప్రవక్త అవసరం లేదన్న వాళ్ళ పరిస్థితి ఎలాగుంటుందో ఒకసారి ఆలోచించండి మీరే. మీరు ఇంకేమైనా ఉందా? ఇంకా చాయిస్ లేదు, ఇంకా వారికి లేదు. దేవుడు నీతినే తన్నేశారు, కానీ దేవుడు కృప నీకు నాకు దర్శించి మనల్ని ఒక కంట్రోల్లో పెడుతుందంటే ఇది దేవుని యొక్క దయా కనికరమై ఉన్నది. హల్లెలూయా! ఎంతమందికి అర్థమవుతుందమ్మా? అందుకే దీనిని నువ్వు అంగీకరించినంత మాత్రం చాలదు. ఇది అవునంటే పనిచేయదు, ఇది నిజమని నువ్వు ఒప్పుకుంటే పనిచేయదు. అది కూడా చెప్పేశాడు ఈ వర్తమానంలో. ఇది ఒప్పుకున్నంత మాత్రం కాదు, దీన్ని నువ్వు జరిగించాలా. యోహాను అలాగా కానిచ్చెను. ఏదో నేను మాట్లాడుతున్నా. కానిచ్చెను అంటే ఏంటి? జరిగించాడు. ఏంటి ఆలోచన పడిపోయిందా లేదా? పడ్డదా విత్తనం లోపల? నేనేం మాట్లాడుతున్నా అర్థమవుతుందా? మీకు కానీ ఇంత ఈ కొండల్లో మీకు చెప్తున్నాను, సిటీల్లో కూడా ఈ విషయాలు చెప్పట్లేదారా? సిటీల్లో పెద్ద పెద్ద బోధకులు, నాకన్నా గొప్ప బోధకులు ఉన్నారు, కానీ వాళ్ళకి దేవుడు అది చూపించట్లేదు, ప్రజలకి ఆ రూట్లోకి తీసుకెళ్ళట్లేదు. వాళ్ళు ఒకరికొకరు తిట్టుకోసరికే సరిపోతుంది, ఒకరికొకరు టార్గెట్ చేసుకునేసరికే సరిపోతుంది. కానీ దేవుడు కృప, మనం ఆయన నీతిని చూడగలుగుతున్నాం. ఆయన నీతి మనకు బయలుపరుస్తున్నాడు.
ఆ నీతి ఏంటో మీకు చెప్తున్నాను. క్రీస్తు యొక్క నీతిని అవలంబిస్తేనే ఆ మహిమ గుడారంలోకి వెళ్తాం. ఆ నీతి ఏంటో మీకు చూపిస్తున్నాను. ఆ నీతి ఏంటంటే ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజలకి ఎలాగైతే బయలుపరిచాడో, ఏ విధంగా అయితే నడిపించాలని వచ్చాడో, ఈ దినాల్లో, ఈ చివరి దినాల్లో కూడా మన కొరకు దేవుడు సేమ్ వే దిగివచ్చి, నేను చెప్పలేదు, వర్తమానం చెప్తుంది, ఈ చివరి దినాలలో కూడా ఏమంటున్నాడు ఇక్కడ, ఈ చివరి దినాల్లో కూడా మరలా అదే అగ్నిస్తంభము బహిరంగపరచబడెను, సత్యమని నిరూపించబడెను, భూమి మీద మనము కుళ్ళి పోయేదము, మరియు దీనిని గూర్చిన అంతయు అదే గనుక మన హృదయములను కఠినపరచుకొనక, మరియు ఆ వెనుకటి అవిశ్వాసపు శోధనలో పడక ఉందుము, మరియు పరిశుద్ధాత్మ నీ హృదయమును తట్టుచున్నప్పుడు చాలా కాలము తర్వాత నా స్వరము వినుచుండగా నీ హృదయమును కఠినపరుచుకొనవద్దు. ప్రవక్త ఏమన్నా తెలుసా? చాలా కాలం తర్వాత, ఇంతకాలం ప్రవక్త రాలే, ఈ చివరి దినాల్లో నా స్వరం అంటున్నాడు ఇక్కడ. నా స్వరం వింటున్నప్పుడు నీ హృదయం కఠినపరుచుకోవద్దు అంటే నువ్వు మోషేలాగా దిగొచ్చావా? మోషేకి కనబడినట్టుగా దేవుడు నీకు కనబడ్డాడా? అదే అగ్ని స్తంభం వచ్చిందా? అదే అందుకే నా స్వరం విన్నప్పుడు నీ హృదయం కఠినపరుచుకొనవద్దు. ఇది దేవుడి యొక్క నీతి మార్గం, క్రీస్తు యొక్క నీతి మార్గం. దీన్ని జరిగించుట ధన్యత. ఇంకా కిందకి ఇంకేమంటున్నాడంటే, నా కుమారుడా ఇది సత్యం, ఇది సత్యం. ఇలా చెప్పాను, కఠినపరచుకోవద్దు, ఇలా చెప్పాను నా బిడ్డ, ఇది సత్యం, వర్తమానికుని వైపు చూడొద్దు. ఏదో అంటున్నాడు, వర్తమానికుడి వైపు చూడొద్దు అంటే ఆ తెచ్చినోడు పట్టబుర్రోడా, పొట్టోడా, నల్లటోడా, లావుటోడా అవేమి చూడకు. చదువు ఉన్నోడా, చదువు లేనోడా, దేనికి చెందినోడా అవేమి చూడొద్దు. కానీ వారి చెవియొగ్గు, ఏదైతే బోధించబడుతుందో దానిని చెవియొగ్గు. ఏమంటున్నాడన్నా నిజంగా, వర్తమానికుడి వైపు చూడొద్దు, దానిని విశ్వసించు, దానిని స్వీకరించు, దానిని చెయ్యము, దానిని చేయి. ఎంత దేవుడి యొక్క నీతి ఎలాగా దాచిపెట్టి తీసుకుని వచ్చాడంటే, అందుకే యేసయ్య నీతి యావత్తు ఇలా ఫాలో అవ్వడము మన ఇద్దరికీ తగును. ఏది నీతి యావత్తు ప్రవక్తకి లోబడ్డము, ప్రవక్త చూపించిన త్రోవలో వెళ్ళడం డ్యూటీ. ఇది ఒకటేమో గొర్రెపిల్ల కడగడం, మరొకటేమో నేను చెప్తున్నా జాగ్రత్త వినండి, ఇవన్నీ రాయబడలే, దాయబడ్డాయి, వేరే రూపంలో దాయబడ్డాయి. అది మనకి దేవుడు బయలుపరుస్తున్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. సంగమా మోసపోవద్దు. నో, దీన్ని మనం జరిగించకపోతే ఆ దేహాలు దొరకదు. ఆ దేహాల్లో ప్రవేశించడానికి నీ నీతి కార్యాలు పనిచేయవు, నీ దాన ధర్మాలు పనిచేయవు, నువ్వు వీళ్ళకి మేలు చేసావు, వాళ్ళకి మేలు చేసావు, ఈ లిస్టులుగా ఏం పనిచేయవు. నీ దగ్గర నీతి పెట్టబడింది, దాన్ని నువ్వు జరిగించాలి. అది నువ్వు చేయాలి, నేను చేయాలి, నువ్వు చేయాలి, అందరం చేస్తేనే ఆ మహిమ శరీరంలోకి మనం వెళ్తాం. యేసుప్రభు మహిమ శరీరంలోకి వెళ్ళాడా లేదా? ఎందుకు వెళ్ళిపోయాడు? ఆయన పెట్టిన రూల్స్కి, ఆయన పెట్టిన నీతిని ఆయనే జరిగించాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇంకా కిందకి ఇంకేం రాబడి చూడు, ఏం రాశాడన్నా నిజంగా. నా స్వరము, ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? నా బిడ్డ అన్నాడు ఫస్ట్. నా స్వరము వినేటప్పుడు నీ హృదయము పరుచుకొనకము. నా స్వరమును వినుచున్నప్పుడు నీ హృదయమును కఠినపరుచుకొనకము. అప్పుడు ఆయన, అవును ప్రభువా నేను నమ్ముచున్నాను అని నువ్వు చెప్పుదువు. అప్పుడు నువ్వు జీవములోనికి ప్రవేశిస్తున్నావు. ఏ మాటలో నువ్వు ఇప్పుడు జీవంలోకి ప్రవేశిస్తాను. మనము మీద బోధించిన బోధలకు వెళ్ళట్లేదు, బైబిల్ చూపించిన బోధ ఇది, బైబిల్ మనకి నేర్పించిన బోధ ఇది బైబిల్ మనకి చెప్తున్న బోధ ఇది మనం నమ్ముతున్న విలియం మేరీ బ్రనామ్ ప్రవక్త
ప్రవక్త వర్తమానము ఎవడో చెప్పిన మోసగాడి యొక్క మాటలు కావు ఇవి. బైబిలే స్వయంగా మనకి నేర్పిస్తుంది దీని గురించి. అందుకే మన ధైర్యం ఈ వర్తమానం. ఎవరి దగ్గర ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం? అందుకే ఈ వర్తమానంలో బైబిల్ పునాది అయి ఉన్నది ఇది. హల్లెలూయా. ఇంకా కిందకి ఏమై రాబడింది తెలుసా? అవును ప్రభువా. ఏమంటాడు? నువ్వు అవును ప్రభువా, నేను నీతిని నమ్మానని నువ్వు చెప్తావు. అవును. తర్వాత వస్తాడు, అలాగైతేనే వస్తాడు. తర్వాత ఎప్పుడు వచ్చిందన్న యేసు ప్రభువుకి పరిశుద్ధాత్మ? రూల్ మారలే, దేవుడిది రూల్ మారలే, రూల్ పద్ధతి మారలే. పరిశుద్ధాత్మ రావాలంటే నువ్వు వాక్యాన్ని జరిగించకపోతే నీకెక్కడ వస్తుంది? నువ్వు వాక్యాన్ని ముందు నీ ముందు పెట్టిన నీతిని జరిగించాయా? ముందు జరిగించు. జరిగిస్తున్నప్పుడు పరిశుద్ధం. ఇది నేను బలహీనుడిని, నేను 7 శాతం మరి నాకంటే దాని మీద నమ్మకం ఉంది కానీ నేను అయిపోతుంటే ఎలాగ వద్దు అది. చాలామంది ఇలాగే తప్పిపోతున్నారు. అందుకే కఠినపరచుకోకండి మీ హృదయాలు. దీన్ని ఫాలో అవ్వడానికి ప్రతిష్ఠ చేసుకోండి. నేను ఈ వర్తమానంలో చదివి వినిపిస్తాను. ఇప్పుడు వర్తమానం తీస్తాను, దయచేసి మీరు అందరూ చూడండి. ప్రవక్త ఏమంటున్నాడో మీకు చదివి వినిపిస్తాను. ఇక్కడ 50వ పేరాలో ఇది మీకు బయలుపరుస్తేనే తప్ప దేవుడు మీకు సొంతంగా ఈ ప్రత్యక్షత మీకు బయలుపరుస్తేనే తప్ప ఇది మీకు రాదు. ప్రవక్త ఏమంటాడండి 50వ పేరాలో, నేను చదువుతున్నాను. దాన్ని గుర్తు చేసుకోవాలని నేను కోరుచున్నాను. ఇది గుర్తు చేసుకోవాలని నేను కోరుతున్నాను. దాన్ని మనము కనుగొనాలంటే దేవుడు దాన్ని మనకు బయలుపరిస్తేనే తప్ప మనం ఎంతగా సంఘమునకు వెళ్ళినా ఎంతగా సంఘానికి వెళ్ళినా అందువలన ఏ ప్రయోజనం ఉండదు. మనలో ఉన్న సమస్త లోక కార్యాలు వెలుపలకు తీసివేసి ప్రత్యక్షత ద్వారా దేవుడు వచ్చి తనకు తానుగా మనకు బయలుపరిస్తేనే మనకి ప్రయోజనము పరిస్తేనే కానీ మనకు ప్రయోజనము ఉండదు. ఇప్పుడు చెప్పుచున్న రీతిగా నేడు మీరు ఆయన స్వరము వినగానే అగ్నిస్తంభమును మీరు చూశారు. ఏమంటాడు ఇక్కడ చూడండి 52 పేరాలో అది చూడండి. ఇప్పుడు చూడండి, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించలేరు. వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా భయము కలిగి ఉందుము. వారి విశ్రాంతిలో వెళ్ళు మార్గములో ఉండగా అగ్నిస్తంభం వారిని నడిపించినని గుర్తించుకోండి. ఈ విశ్రాంతి అంటే ఏమిటి అనే విషయాన్ని మీరు కనుగొంటే అది ఆ విశ్రాంతి ఏంటో కాదు, దేవుని యొక్క ఆత్మ అన్నాడు ఆయన. ఆత్మ ఎప్పుడు వస్తుంది? ఆత్మ ఎప్పుడు వస్తుంది అని చెప్పాడు? వాక్యమును ఫాలో అయినప్పుడు. అర్థమైందా మీ అందరికీ? అందుకే ఏమంటాడంటే గొప్ప సంఘ ఇప్పుడు ఏమంటాడు? నా 54వ పేర నేను చదువుతున్నాను బ్రదర్. 54వ పేర 54 ఆ తలంపు ఏమనగా మనం విశ్రాంతులకు వెళ్ళు మార్గం ఉన్న ఎడల. విశ్రాంతి అనగా ఏమిటి? అది అచ్చట ఉన్నది, అది సంఘములో చేరటం బట్ట, అది సంఘములో చేరడమై ఉన్నదా, అది ఒక ఫలానా విధానంలో బాప్తిస్మము పొందడమై ఉన్నదా. విశ్రాంతిలో ప్రవేశించడం అంటే అది పట్టణంలోని అతి గొప్ప సంఘములో సభ్యునిగా చేరడమై ఉన్నదా, మెరుగైన బట్టలను ధరించడమై ఉన్నదా, అది విద్యయై ఉన్నదా, మనము దానిని చెప్పుకునే విధంగా పనిని మానేసి రిటైర్డ్ వారెంట్ రిటైర్మెంట్ తీసుకొని ఇంట్లో కూర్చోడు మా విశ్రాంతి అంటే. అది కూడా రాశాడండి అందులో. మన మిగిలిన జీవితం అంతా విశ్రాంతి తీసుకున్నట్లు 70 సంవత్సరాలమై ఉన్నదా, అది కాదు, ఏవి కాదు విశ్రాంతి అంటే. ఇప్పుడు బెనంగర్ అంటాడు 58వ పేర నేను చదువుతాను. ఓ నా సహోదరుడా ఇచ్చట ఒక్క క్షణము ఆగనివ్వండి నాకు. ఇక్కడ నేను ఒక్క నిమిషం ఆగాలనుకుంటున్నాను. నేను ఎంతగా వాక్యము బోధించబడినప్పటికీ మీకు ఎంత వాక్యముగా బోధించబడి ఆ విధముగా నువ్వు ఎంతగా ఇష్టపడిననో ఏంటంటున్నాడు ఆయన, ఆ వాక్యానికి నువ్వు ఇష్టపడినను అది లెక్కలోకి రాదు. కానీ ఎంతైతే బోధించబడినదో దానితో నిన్ను నువ్వు పాలి భాగస్థుడుగా చేసుకున్నంత వరకు తప్ప నీకు ఎంత మాత్రం ఆ వర్తమానం పనిచేయదు. ఇక అంటే
ఆ వర్తమానంలో పాలిభాగస్తుడైపోవాలట. అందుకే యేసయ్య యోహాను దగ్గరికి వెళ్ళి ఇప్పటికీ కానిమ్ము, ఆయన ఇచ్చిన వర్తమానానికి ఆయన భాగస్థుడు అవుతున్నాడు. ఎంతమందికి అర్థమవుతుందమ్మా? అది చూడు, అది ప్రకటింపబడినది, బోధించబడింది మీకు ఎంత నచ్చినప్పటికీ, స్వయంగా మీరే దాంట్లో పాలిభాగస్తులు అయినంత వరకు రవ్వంత మేలు చేయదు. ఇది ఎందుకు చెప్తున్నాడు ఇలాగా? మెసేజ్లో ఆ ప్రజలు పాలిభాగస్తులు అవ్వలే, దాన్ని నమ్మారు కానీ దాన్ని స్వీకరించి దాన్ని జరిగించడం మానేశారు. దాంట్లో పాలిభాగస్తులు అవ్వలేదు. అందుకే నా సహోదరుడు, నువ్వు ఎవడైతే అవ్వచ్చు, నువ్వు ఎంత సీనియర్ అవ్వచ్చు కానీ, ఎంత ముందుగా ఈ వర్తమానాన్ని అంగీకరించవచ్చు కానీ, ఈ వర్తమానంలో నువ్వు భాగస్తుడు అయినంత వరకు నీకు ఏ మేలు చేయదు ఈ వర్తమానం. ఇది వాస్తవం. అందుకే నీతిని జరిగించడం అంటే వర్తమానము మనకిచ్చిన దాంట్లో పాలిభాగస్తులు అవుట. యేసు యొక్క నీతి అదే. అందరు చెప్పండి. దేవుడే స్వయంగా ఆయన ఇచ్చిన క్రమానికి ఆయనే పాలిభాగస్తుడయ్యాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఒకటేమో చెప్పాను, గొర్రె కడగడం. ఇంకొకటి చెప్పాను, ఆయన ఇచ్చిన వర్తమానంలో ఆయనే పాలిభాగస్తుడు అవుతున్నాడు. అందులో భాగస్తుడు అవుతున్నాడు ఆయనను. నీతి యావత్తు ఇలా జరిగిద్దాం, మరి చేస్తాం. ఇది జరిగించక తప్పదు. ఇది రూల్. ఇది అది చూసారా? వాళ్ళు మోసే యొక్క అద్భుతాలు చూశారు. అట్లా ఏంటన్నారట? ఈరోజు కూడా మనం ఏమంటాం? బ్రహ్నాం గారి వీడియోలు చూసి ఆయన స్టేజ్ మీద హృదయ రహస్యాలు చెప్తుంటే ఏంటనుకున్నావు, సూపర్, అది చూడండి అంటాం మనమును. అయితే చాలా బాగున్నాయి, మంచి అద్భుతాలు అన్నారు, కానీ జరిగించలేదన్నా. అద్భుతాలు చేయటను చూశారు, అగ్నిస్తంభం చూశారు, మాట్లాడుకున్నారట అగ్నిస్తంభం గురించి. అది మంచిదే, కానీ ఇక్కడేమంటారు తెలుసా? వాళ్ళు వ్యక్తిగతంగా చూడండి, అక్కడ వాళ్ళు వ్యక్తిగతంగా అందులో భాగస్తులు అంటే అందులో కలిసిపోలేదు. దానికి అది కోరుకునే విధముగా వాళ్ళు అందులో కలవలేదు, అందులో జరిగించలేదు, దాన్ని చేయలేదు. కాబట్టే అరణ్యములో అందరూ నశించిపోయారు. ఎంతమందికి అర్థమైంది? హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏం చెప్తుంది? వాళ్ళు కఠిన ఆత్మ కలిగి అలాగ చేశారు. మీరు కూడా ఈ కాలంలో నా బిడ్డల్లారా, మీరు అలాగ చేయకండి, ఇందులో భాగస్థులైపోండి, ఇది జరిగించండి, ఇది చెప్పింది చెయ్యండి. ఎంతమందికి అర్థమవుతుంది? యేసయ్య నీతి యావత్తు ఇలాగ జరగని ఒక దేవుడే అలాగ జరిగించినప్పుడు మనకొక మార్గం. ఎందుకు అలాగ తీసుకున్నాడంటే అది కూడా మనకు ఒక మార్గం. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనము అక్కడ రాయబడింది, క్రీస్తు ఏది చేసినా మనకొక మాదిరి. అక్కడ రాయబడింది చూడండి ఒకసారి. 1 పేతురు 2వ అధ్యాయము 21వ వచనంలో రాయబడి ఉంటుంది. చదవండి బ్రదర్. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల్లో నడుచుకున్నట్లుగా. అంటే ఏది చేసినా మనకి మాదిరే. మాట్లాడరేటి? ఆయన ఏది చేసినా నీతి యావత్తు అని జరిగించు అనే మాట కూడా మాదిరే. అది కూడా మనకి ఒక మాదిరే. మనం కూడా ఒక ప్రవక్త కింద ఉండి జరిగించాలా లేదా? ప్రవక్త వర్తమానాన్ని మనం చేయాలా లేదా? ప్రవక్తకి లోబడాలా లేదా? మనకి ఉదాహరణగా ఉంచిపోయాడు ఆయన. ఆయన అడుగు జాడలు అన్నీ కూడా మనకి ఉదాహరణే. మీరు నడుచుకున్నట్లు మీ మాదిరి అది. అందుకే యోహాను పల్లకి అయిపోయాడు. ఆ ప్రత్యక్షత అర్థమైపోయింది. ఓ దేవుడే తన నీతిని తను మరిచిపోడు కదా. క్రీస్తు యొక్క నీతిని జరిగిస్తే కానీ ఆ దేహాల్లోకి మనం వెళ్ళలేము. ఏ దేహాలన్నా? ఏ దేహాలు?
మీకు తెలుసా, లోకంలో వారికి కానీ చావు లేని శరీరం కానీ దొరికిపోతే ఎన్ని కోట్లు కావాలంటే అన్ని కోట్లు, ఎంత భూమి కావాలంటే అంత భూమి రాసిస్తారు ఇప్పుడు. కానీ అది ఉచితమని తెలియదు వాళ్ళకి. ఎంత సింపుల్గా పెట్టేశాడంటే, ఆయన ఒక ప్రవక్తను పంపిస్తాడు, అగ్ని స్తంభమును ఇచ్చి మేఘస్తంభమును ఇచ్చి ఆయనతో అద్భుతాలు సూచక్రియలు చేయిస్తాడు. ఆయన బోధించిన బోధలో వీళ్ళు ఫాలో అయిపోతే చాలు. ఎంత సవక, రండి నా యొద్ద ఉచితంగా తీసుకోండి అంటున్నాడు ఆయన. వీళ్ళేమో డబ్బు పెట్టి కొనాలనుకుంటున్నాడు. డబ్బు పెట్టి కొంటే దొరకదు. ఇది వచ్చిన బాధ. ఇది ఫ్రీ. ఎంతమందికి అర్థమవుతుంది? ఫ్రీ మార్గము జనాలకి ఎర్రితనంగా ఉంటుంది. మీకు మీ ఊరికే ఏదో గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ట్యాబ్లెట్లు వాడండి అమ్మా, మలేరియా జ్వరాలు వచ్చేస్తున్నాయి, ఈ కొండల్లో ఉన్నారు కదా మీరు, వాడిని అంటే పెడకల్లో దోపేస్తారు మీరు. అదే రవి డాక్టర్ రాసిన ఏటి రాశాడో బిళ్ళలో గుడగొడా మింగేస్తారు కదమ్మా. అలాగ ఫ్రీ అంటే అనాథ, అందరికీ అనాథే. మీకు తెలుసా, మీకు ఇచ్చిన దోమతెరలు అవతల పెద్దలకు దొరకవు. అది దాంతో ఒక కెమికల్లో ముంచిస్తున్నారు మీకు. దాని మీద దోమ వాళ్ళగానే చచ్చిపోయినట్టుగా ఏర్పాటు చేశారు. దానికి ఏంటంటే జీడి మొక్కలు కొడుతున్నారు. జీడి మొక్కలు నాటితే పశువులు తినకుండా దానికి చుట్టే దానికి దోమలు కరిచేస్తాయండి. చేపలకి పెద్ద పరిగెలు పట్టుకుంటున్నారు. మీకు అంత అనాథారా? ఫ్రీగా వచ్చింది కానీ అదే కొంటే మార్కెట్కి వెళ్ళి కొంట వాళ్ళకి చూడతారేటి. రవి డాక్టర్ వేసిన మందు వేసుకొని మీ డబ్బులను లాగేసి పిక్కల డబ్బులను తీసుకొని తర్వాత వదులుతాడు ఆయన. లాస్ట్కి అసలైన మందు వేసి ఇప్పుడు వెళ్ళండి అంటాడు. ఈలోగా జోబు ఖాళీ. ఫ్రీగా నమ్మరన్న ఎవరు? మన దేవుడు కూడా మనకి దేహాలు ఫ్రీగా ఇవ్వటానికి ఒక ప్రణాళిక రచించాడు. ఆ నీతిని స్వీకరించి మనము జరిగిస్తే చాలు. ఏం చెప్పాడు ప్రవక్త? యేసు యొక్క నీతిని నువ్వు తీసుకుంటే, అవలంబిస్తేనే కానీ ఆ మహిమ దేహాల్లోకి నువ్వు వెళ్ళలేవు. నీ దాన ధర్మాలు చేసినా దొరకదు అది, మీ సంఘములో చేరిపోయినా దొరకదు అది. అందరు చెప్పండి, ఇది సత్యమని చెప్పినా దొరకదు అది. ఇది నిజమని మీరు అనొచ్చు, ఇది సత్యమని అనొచ్చు, కానీ దీన్ని అవలంబించకపోతే మాత్రం మీకు దొరకదు అని ఈ వర్తమానంలో సూటిగా చెప్పేశాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇది ఎంతమంది నిజమని ఒప్పుకోవచ్చు, కానీ జరిగించకపోతే ఏం ప్రయోజనం? నిజమైతే ఎందుకు నువ్వు జరిగించట్లేదు? ఎందుకు దాన్ని కొనసాగించట్లేదు? ఎందుకు నువ్వు దాన్ని తీసుకోవట్లేదు? ఇట్స్ ఎ బైబిల్. ఇది వర్తమానం. ఇది అందుకే నేను ప్రతి ఒక్కరికి నేను హెచ్చరిస్తున్నాను, మోసపోవద్దు. మీ హృదయాలు కఠినం చేసుకోకండి. దీన్ని చోటు ఇవ్వండి. బ్రదర్ బెనం గారు ఏమంటున్నారంటే, ఇంకా ఇక్కడేమంటాడు, ఇప్పుడు మీరు వారు సనుగడం ప్రారంభించారు. వాళ్ళు నమ్మలేదు. 60 పేరాలో నేను ప్రతి ఒక్కరు సనగడం ప్రారంభించారు. కనుక దేవుడు వారిని నాశనం చేశాను, వారి ఎన్నటికీ తన విశ్రాంతిలో ప్రవేశింపరు అన్నాడు ఆయన. అదే ఉగ్ర రూపంతో ఆయన ప్రమాణం చేసేశాడు. ఇచ్చట పరిశుద్ధ గ్రంథము ఏమంటుందంటే, ఎన్నడూ వీళ్ళు విశ్రాంతిలో ప్రవేశించడానికి. దేవుడు కోపగించుకున్నాడు. దేవుడు కోపం అది. కానీ నీతి జరిగించిన వెంటనే పరిశుద్ధాత్మ దిగొచ్చేశాడు. చెప్పండారా, దేవుని ఆత్మ దిగొచ్చేశాడా లేదా? నీతిని నువ్వు జరిగిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ నీలోకి వచ్చి, ఇది నీ ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, దేవుని నామానికి మహిమ కలుగును గాక, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పే రోజు వస్తుందన్నమాట. సంగమా, మీద వినేసి వదిలేస్తే పనిచేయదు. ఇది వినండి, పైన వినేసి వదిలేస్తే పనిచేయదు. దీన్ని మనం ఫాలో అవ్వాలి. దీన్ని మన జీవితాల ద్వారా జరిగించి చూపించాలి. ఆ రోజు పంపించినట్టుగా ఈరోజు దేవుడు మరలా ఈ చివరి దినాల్లో విలియం మేరీ బ్రెన్హామ్ అనే ఒక మనిషిని దేవుడు పంపించాడు. ఆయన లోపల ఆయనే ఉండి హృదయ రహస్యాలు చెప్పడం, అద్భుతాల సూచక్రియలు చేయటం, మనకి సమస్తల నుండి నానా విధాలైన భక్తుల్లో నుండి, గుడ్డి భక్తిలో నుండి లాగి ఒక నిజమైన నీతిని మనకు బయలుపరిచాడు. ఈ నీతిలో మనం బ్రతుకుతేనే కానీ, జరిగిస్తేనే కానీ మనం ఆ దేహాల్లోకి చేరలేము. డైరెక్ట్గా క్లియర్గా అర్థమైపోయింది. ఇంకెందుకు షార్ట్ కట్లు లేవు. ఇది మీ సంఘంలో చేరిపోయినంత మాత్రాన రాదు. ఇంకొక దగ్గర ఏమంటాడంటే,
నాతో కూడా మీరు తీయాలని నేను కోరుతున్నాను. అద్భుతమైన ఈ వర్తమానం మా పైన వాళ్ళు ఏమని సొడిగారో తెలుసా? వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఈరోజు ప్రజలు ఏమంటున్నారో ఈ పంపించిన వాడికి ఆ రోజు కూడా వాళ్ళు అలాగే అన్నారు. 38వ పేరాలో ఆయన ఏమన్నాడంటే, ఎవరో ఒకరు ఇలా అన్నారట, ఇదిగో ఇలా చూడు ఈ మోసే ఎవరో అని అన్నాడట. ఆడికి అగ్ని స్తంభం కనబడలేదు, మేఘ స్తంభం కనబడలేదు, ఏంటి కనబడలేదు ఆడికి. మోసే ఎవరు? మాపై నిన్ను ఎవడు నాయకుడిగా చేశారు? నువ్వు కూడా మాలో ఒకడు కాదా? మాలా మనిషివి కాదా అని అన్నారట. వాళ్ళలో మనిషే కానీ నివసించినోడు మనిషి కాదు. మాపై అధికారం చేయుటకు నీకు ఎవరు? మాకు ఎవరు నిన్ను అధికారులుగా పెట్టారు? ఏ అధికారి నీకు పెట్టాడు? మా పాస్టర్ చేయు వాటికంటే నీకు ఎక్కువగా తెలుసా? యాజకుడు చేయు వాటికంటే నీకు ఎక్కువగా తెలుసా? నువ్వుగా తలంచుకొనిచున్నావా? అలాగని నీ దినము మాకున్న ఈ అంటున్నాడు, ఈ దినమున మనకున్న మా మత గురువుల కంటే నీకు బాగా తెలుసా అని మాట్లాడుతున్నారట. కానీ ఇది దేవుడి యొక్క నీతి అనేది మర్చిపోయారు. ఎంతమందికి అర్థమైంది? నీవుగా తెలివైన వాడు అని అనుకుంటున్నావా? దాంతో ఏ సంబంధము లేదు. ఈ తెలివితేటలకి ఈ దేవుడి యొక్క నీతికి సంబంధమే లేదన్నయ్య. ఆ ట్రైనింగ్లకి దేవుడి యొక్క నీతికి సంబంధం లేదు. ఇది ఒక రూట్లో దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఇప్పుడు అర్థమైందా? మనం వెంబడిస్తున్నది మామూలు దాన్ని కాదు, మన శరీరాలు మార్పు తీసుకుని వచ్చేది. ఎంతమందికి అర్థమైంది? అందుకే ప్రవక్త ఏమన్నాడు తెలుసా? వర్తమానాల్లోనే ఎత్తుబాటు ఉంది. ఏమన్నాడు? వర్తమానాల్లోనే ఎత్తుబాటు ఉంది, వర్తమానంలోనే శరీర మార్పు ఉంది, పరిశుద్ధాత్మ వర్తమానంలోనే ఉంది. అందుకే వర్తమానమే మనకి వెంబడించవలసిన వారమై ఉన్నాము. సహోదరులారా వినండి, సంగమా మోసపోకండి. ఇది నిజం, ఇది సత్యం. ఇంకేమన్నారట? ఆయనకి ఎలాగ హేళన చేశాడు చూసా? అగ్ని స్తంభములో ఉండి ఆ కదలికలో ఉన్నది ఆయనేనని, ఆయనే దానిని నిరూపించుచుండెను, అది దేవుడై ఉన్నాడు. ఎవరు తెలివైన వారు మరియు ఎవరు తెలివి తక్కువ వారు అని చూచుటకు ఇందులో ఏమీ లేదు, ఏ ప్రయోజనము ఉండదు. వారి ఎదుట దేవుడు దేనినైతే పెట్టెనో దాన్ని వెంబడించట అందే లక్ష్యము కలిగి ఉండవాలను. వాళ్ళు ముందు పెట్టిన దానికి వాళ్ళు వెంబడించడమే వాళ్ళకి లక్ష్యం. ఇప్పుడు యేసయ్య చేయవలసింది ఏంటి? ఆయనకి ముందు పెట్టింది అండి, దాన్ని వెంబడించుటయే ఆయన యొక్క లక్ష్యం. అందుకే నీతి యావత్తు ఇలాగా జరగనే. ఎంతమందికి అర్థమైందన్నా? నీతి యావత్తు ఇలాగా జరగనే అంటే ఆయన ముందు పెట్టిన దానికి ఆయన అలా జరిగించడమే ఆయన డ్యూటీ. మన ముందు పెట్టిన దానికి మనం ఏం చేయాలి? అయితే తెలివోనివా తెలివి తక్కువ అదంతా లెక్కలోకి రావన్నయ్యా. నీకు తెలివి ఉందా, చదువు ఉందా లేదా అని అవన్నీ లెక్కలోకి రావు. నీ ముందు పెట్టిన దాన్నే నువ్వు లక్ష్యం చేసి కలిగి దాన్ని జరిగించడమే ఉన్నది. అందుకే అంటున్నాడు ఆయన, చదివినట్లయితే కిందకి ఇంకా అందుకే అదెందుకు మోషే ఇశ్రాయేలు జనులకు దేవుని యొక్క వాక్యం ద్వారా విడుదల చేటుకు ప్రయత్నించినప్పుడు ఒక జనసమూహము వెలుపలికి అరణ్యమునకు తీసుకొని వెళ్ళుటకై శరీర సంబంధమైన ఒక మూర్ఖపు పనిని చేసెను. తనకున్న దాన్ని ఎందుచేత ఐగుప్తులో కలిగి ఉన్న సమస్తమును మోసే వారసుడై ఉండలేదు. ఈ జనాలకి అరణ్యంలో నడిపించినంత అవసరం ఏంటి? నెక్స్ట్ పదవి ఈయనకి వచ్చేస్తుంది కదా. నెక్స్ట్ ఫరో తర్వాత ఫరో కదా. ఫరో అయిపోయిన తర్వాత కుమారులారా మీ దేశానికి మీరు వెళ్ళిపోండి అంటే అయిపోద్ది కదా. కానీ అది రూటు కాదని మోషకి తెలుసు. అది కాదు దేవుడు నీతి. దేవుడు నీతి వేరేగా ఉంది, దాని పద్ధతి వేరేగా ఉంది. రేపు పొద్దున మోషే ఏమంటారు తెలుసా? నా పవర్ బట్టి వీళ్ళందరూ బతికారు అంటాడు. అనరేటి మాట్లాడరేటి వీళ్ళు. కానీ దేవుడు పవర్ బట్టి వాళ్ళు రావాలి బయటికి. దేవుడు శక్తిని వాళ్ళ ముందు పెడితే వాళ్ళు అంగీకరించి దాన్ని జరిగించినప్పుడే నిజమైన విడుదల. దేవుడు నీతిని జరిగించుట, దేవుడు నీతిని యేసు యొక్క నీతి ఇప్పుడు అర్థమైందా? ఈ కాలంలో మన కొరకు దేవుడు నీతిని పంపించాడు ఆయన. నేనంట నీ వర్తమానాలు దేవుని యొక్క నీతి. ఎంతమంది ఆమె చెప్తారు? ఇది దేవుని యొక్క నీతి. దీన్ని మనం ఏం చేయాలి? జరిగించాలా.
జరిగించడం అంటే మన జీవితాల ద్వారా దీన్ని చేసి చూపించాలా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని యొక్క కృప కనికరము ఈరోజు మనకి వెంటాడుతూ వస్తుంది. నిజంగా అంత ధన్యులమే. ఆ నీతి పట్టుకున్నాం మనం, దేవుడి యొక్క నీతిని మన చేతుల్లో పట్టుకున్నాం గనుక దీన్ని మనం జరిగించవలసిన బాధ్యత. ఆ రోజు వాళ్ళు దాన్ని జరిగించలేదు కాబట్టే వాళ్ళందరూ అరణ్యంలో రాలిపోయారు. ఇక్కడ 3వ అధ్యాయంలో పూర్తిగా నన్ను చదవలేదు, దయచేసి మీరు అందరూ చదవాలని. ప్రతిదినం ఒకరికొకరు బుద్ధి చెప్పుకొనొచ్చు, ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలువారమై ఉందుము. విని కోపం పుట్టించిన వారు ఎవరు? మోసే చేత నడిపించబడి ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన వారే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించుకొనును? పాపము చేసిన వారి మీదే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయెను. తన విశ్రాంతిలో ప్రవేశింపడని ఎవని గూర్చి ప్రమాణం చేసెను? అవిధేయులైన వారి గూర్చే కదా. కాగా అవిశ్వాసము చేతే వారు ప్రవేశించపోయిరని గ్రహించుచున్నాము. ఇప్పుడు అవిశ్వసించడానికి ఇది కాదు, ఈ వర్తమానాన్ని నువ్వు నమ్మకపోవడానికి పక్కన పెట్టడానికి కాదు, ఇది మనము జరిగించడానికి వచ్చింది. ఈ నీతిని జరిగించడానికి ఎంతమందికి ఇష్టం ఉంది ఈరోజు? ఇదే నీకు మార్గం. ఇంకా నీ చెప్పలేదని అనుకోకు. ఇది దేవుని యొక్క దయ. ఇది జరిగించడానికి నీ చేతిలోనే పెట్టేశాడు. నీకు మాట చెప్పనా? వస్తే బాంబు ఇది, ర్యాకెట్, నీకు తీసుకెళ్ళడానికి ఇదే ర్యాకెట్, లేదా ఆటం బాంబు ఇదే నీకు తీర్పు. ఒకడు అన్నాడట, మరి దేవుడు దయ లేకపోతే దీన్ని గ్రహించకపోతే మరి ఎందుకు నువ్వు చెప్తున్నావంటే, ఆ దినమున తీర్పు తీర్చాలంటే కృప వారి ముందుకెళ్ళి వెళ్ళాలి కదా. ఆ మాట కూడా అనేశాడు. ఇది కృప వెళ్ళాలి కదా, వాళ్ళకి జీవించడానికి అవకాశం ఇవ్వాలి కదా. ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు తోసేస్తే అప్పుడు లెక్కలు తేలుతాయి. మనకు కూడా దేవుడు వదలడు. అందుకే మనం ఏం చేయాలంటే దీన్ని జరిగించాలి. యేసయ్య జరిగించాడు, అవునా? చెప్పండి. నీతి యావత్తు ఇలాగే జరిగింది. నోరిప్పుడు శ్యామ్ నీతి యావత్తు మనకి ఇది ఇలాగా చేయడము జరిగించడము తగి ఉన్నది. అప్పుడు యోహానుకి అర్థమైపోయింది, ఓ దేవుని రూల్ మారదు, దేవుని రూటు మారదు, దేవుడు ప్రణాళిక మారదు. అలాగా కానిచ్చాడు. అక్కడ అంత రెవల్యూషన్ ఉంది. మనం 2 మొక్కల్లో చదివి వెళ్ళిపోతుంటాం, పుసుక్కుని వెళ్ళిపోతుంటాం. కానీ దాని వెనకాల ఈ పత్రిక అంతా దాయబడి ఉంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే దేవుడు చేసినవన్నీ రాస్తే భూమి పట్టదు, ఆకాశం పట్టదు, ఇంకా మనం మొయ్యలేము కూడా. కానీ అది వినే స్వరముగా వచ్చి మనకి బయలుపరుస్తూ ఉంటుంది. అది దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఏం చేద్దాం మనమైతే? జరిగించాలి. అది నిర్ణయం తీసుకోవాలి. ప్రభువా నేను జరిగిస్తా. ఇది విని వదిలేయడానికి కాదు, ఇది నా కోసం వచ్చిన నీతి. ఇది నీ నీతి ప్రభువా. ఇది నీ ప్రణాళిక, నువ్వు చేయవలసిన నీతి ఇది. అది నేను అవలంబిస్తేనే కానీ నాకు దొరకదు ఇంకోటి. కాబట్టి నేను దీన్ని జరిగిస్తాను. వదిలేసావా తీర్పుకి నెక్స్ట్, జరిగించావా శరీరం మార్పుకి నెక్స్ట్. 2 మన ముందే ఉంది. ఏది కావాలో మనమే ఎంచుకోవచ్చు. ఏది తీసుకోవాలో అది మీ చేతుల్లోనే ఉంది. ఇంకా చెప్పలేదు, ఓ బెదర్ మాకు చెప్పలేదు అనడానికి అవకాశాలు లేవు. ఇంకా అవకాశాలు ఉండవు. ఈ స్వరం వింటున్న ప్రతి ఒక్క విశ్వాసికి నేను చెప్తున్నా, లైవ్లో వింటున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా, రేపు పొద్దున నువ్వు ఎవరి మీద నేరారోపణ చేయలేవు, నువ్వు తప్పించుకోలేవు. ఇది నీ నీతి, నువ్వు జరిగించడానికి వచ్చింది. జరిగిస్తే బ్రతుకుతావు, లేకపోతే నువ్వే తీర్పులో నిలబడతావు. అది మీ ఇష్టం, మీ చేతిలో ఉంది. ప్రతి ఒక్కరు వింటారు, తర్వాత వాళ్ళ కర్మ. దయచేసి మీరందరూ కూడా దీనికి లోబడాలని కోరుతున్నాను. ఈరోజు కూడా ఈ వర్తమానం చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? ఆ రోజు వాళ్ళు నాశనం అయ్యారు, కారణము అది. ఈ రోజు కూడా దేవుడు ఆ విధంగానే వచ్చాడు. ఈ రోజు కూడా త్రోసేస్తే అదే జరగబోతుందని చెప్పడానికి హెబ్రీ 4వ అధ్యాయం మీద వాక్యం చెప్పాడు. ఆయన వాక్యం చెప్పాడు. 4వ అధ్యాయం ఇంటికి వెళ్ళి మీరు చదవండి. ఇది 57 9వ నెల 1వ తారీఖున ఈవినింగ్ బోధించారు. ఇది బోధించారు. ఇంటికి వెళ్ళి చదవండి, మొత్తం వర్తమానం అంతా చదవండి.
అందులో మొత్తం ఉద్దేశం ఏంటంటే దేవుడి నీతిని పట్టుకోవడం, దాన్ని జరిగించడం, లేదా దేవుడి తీర్పులో నిలబడడం. రెండే రెండు ఉన్నాయని ఒక నిజ బోధకుడు చెప్పాడు. ఆయన నిజంగా ఆయన చదువుతో మాకేం పని లేదు, ఆయనతో ఉన్న దేవుడిని మనం చూడగలుగుతున్నాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అమ్మ నిద్ర వచ్చేస్తుంది కాబట్టి మీకు వదిలేస్తున్నాను, దయచేసి వినండి. తర్వాత నరకానికి వెళ్ళిపోయిన తర్వాత అమ్మో బాబో అని అరడానికి అప్పుడు బాగుంటుంది. ఈ రోజు నోరు తెరవకపోతే, ఈ రోజు కానీ మనం సీరియస్గా ఈ వర్తమానాన్ని తీసుకోకపోతే ఒకరోజు ఏడ్చే రోజు వస్తుంది. నీకెవడు కాపాడు, నీకెవడు రక్షించడు, నీకెవడు దగ్గరికి రాడు. ఇది మాత్రం వచ్చింది దగ్గరికి, మనల్ని రక్షించడానికి, దేవుడి నీతి జరిగించడానికి. ఎంతమందికి ఇష్టం ఉంది? యేసు యొక్క నీతి ఈరోజు మనం పట్టుకొని ఉన్నాం. దేవుడి నామానికి మహిమ కలుగును. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. ఓ ప్రభా నీకే స్తోత్రము నాయనా. హల్లెలూయా హల్లెలూయా. దేవా నీకే స్తోత్రము ప్రభువా. జీవము కలిగిన వాడా, నువ్వే భూమి మీదకి వచ్చి నీతి యావత్తు ఇలాగ జరగని అన్నావయ్యా. ఆ నీతి ఏంటో మేము చూసాం ప్రభా. ఇప్పుడు నీ ప్రణాళికని మాకు ముందు పెడుతున్నావయ్యా. మీ ఉద్దేశాలు మాకు నువ్వు బయలుపరుస్తున్నావు ప్రభా. నీ కృప మా ముందుకు వచ్చి ఉన్నది నాయన. హల్లెలూయా హల్లెలూయా. ఓ దేవా నీకే స్తోత్రము నాయన. హల్లెలూయా హల్లెలూయా. తండ్రి నీకే స్తోత్రము ప్రభువా. హల్లెలూయా. ప్రభువా నీకే స్తోత్రము నాయన. ఓ ప్రభువా నీకే స్తోత్రము నాయన. ఓ తండ్రి నీకే స్తోత్రము నాయన. ఓ ప్రభువా నీకే స్తోత్రం. దేవా ఇది మంచిదని చెప్పుకోవడానికి కాదయ్యా. ఇది నిజమని చెప్పుకోవడానికి కాదయ్యా. ఇది సత్యమని చెప్పుకోవడానికి కాదయ్యా. ఇది నిజమే అని మేము చెప్పుకోవడానికి కాదయ్యా. ఇది జరిగించడానికి వచ్చిందయ్యా. మేము నడవడానికి వచ్చిందయ్యా. ఈ వర్తమానం మా జీవితాల ద్వారా చేయడానికి వచ్చిందయ్యా. ఓ ప్రభువా నీకే స్తోత్రము నాయన. హల్లెలూయా హల్లెలూయా. దేవానికి స్తోత్రము నాయన. గొప్ప దేవా నీకే స్తోత్రము నాయన. పరిశుద్ధుడా నీకే స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మేము ఎన్ని దాన ధర్మాలు చేసినా లెక్కలోకి రావు. మేము సంఘాలకి సభ్యుడిగా మారిపోయినంత మాత్రం లెక్కలోకి రాదు. ఓ ప్రభువా నీకే స్తోత్రము నాయన. దేవానికే స్తోత్రము నాయన. హల్లెలూయా. జీవాధిపతి నీకు స్తోత్రము నాయన. హల్లెలూయా. ఎంతమంది చేతులెత్తి ప్రభువా ఆ నీతి నాకు కావాలయ్యా. ఎంత కష్టమైన దాంట్లో నేను జరిగిస్తాను ప్రభువా. ఇది తప్ప నాకు ఒక వేరే దిక్కు లేదు ప్రభువా. ఇది కృపా వర్తమానమై ఉన్నది. నాకు జరిగించడానికి, నాకు బాగు చేయడానికి వచ్చిందయ్యా. ఇది నాకు కాపాడడానికి వచ్చిందయ్యా. దీన్ని నేను జరిగించాలని మాతో నువ్వు మాట్లాడవయ్యా. ఓ యేసు యొక్క నీతి ఏంటో మాకు నువ్వు చూపించావు. ఆ నీతిని జరిగించడం, ఆయనే జరిగించడం మా ముందు ఉదాహరణగా పెట్టావయ్యా. ఈరోజు మా ముందు కూడా ఆ విధంగానే పెట్టి ఉన్నావు. దేవానికి స్తోత్రము నాయన. ఎంతమంది చేతులెత్తి ప్రభువా నిజంగా లూజుగా చూడడమే, దీని పట్ల తేలిగ్గా చూడడమే మా బ్రతుకులు బాగోలేవయ్యా. మా జీవితాలు బాగోలేవు ప్రభువా అని ఎంతమంది చేతులెత్తి ప్రార్థన చేస్తారు?
దీన్ని జరిగించకపోవడమే పెద్ద సమస్యగా మారిపోయిందయ్యా. ఓ జరిగిస్తే పరిశుద్ధాత్మ వచ్చి మాకు నడిపిస్తాడయ్యా. పరిశుద్ధాత్మ మా జీవితాల్లో ఉండి ఆయనే ఒక మార్గదర్శిగా ఉండి నడిపిస్తాడని మాకు అర్థమైందయ్యా. దేవానికి స్తోత్రము నాయన. ఎంతమంది అయితే చేతులు ఎత్తుతున్నారో ప్రభువా, మీరు చూస్తున్నారు, నేను కాదు ప్రభువా. మీ కన్ను చూస్తుందయ్యా. ప్రతి హృదయాన్ని నువ్వు గమనిస్తున్నావయ్యా. ప్రతి చెయ్యిని మీరు గమనిస్తున్నారు ప్రభువా. దేవా, మీరే పట్టుకుని నడిపించమని, మీరే సహాయము చేయమని, కృప చూపించమని ప్రభువా నీ చేతుల్లో సమర్పిస్తున్నాం. వ్యక్తిగతంగా మీరు బయలుపరిస్తేనే కానీ ఒక మనిషి దీన్ని అర్థం చేసుకోలేడని నువ్వు మాట్లాడావు ప్రభువా. నువ్వే వ్యక్తిగతంగా బయలుపరుచుకోవాలి. నువ్వే దీని గురించి మాట్లాడాలి. నువ్వే దీని గురించి తెలియచేయాలి. మీరే దీని గురించి చెప్తేనే కానీ ఒక మనిషి అర్థం చేసుకోలేడయ్యా. ప్రభువా, వ్యక్తిగతంగా దీని గురించి తెలుసుకోవడానికి కృపను దయచేయండి. వాళ్ళ హృదయాలకు తాకండి ప్రభువా. దీని తర్వాత తీర్పు ఉందని వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పండి అయ్యా. మాకు అవతల ఒడ్డుకి దాటించడానికే వచ్చింది ఇది. ఈ పనికి మాల దేహము నుండి ఒక జీవము కలిగిన గుడారములోకి మాకు తీసుకుని వెళ్ళడానికి ఈ వర్తమానం వచ్చిందని మేము నమ్ముచున్నాము ప్రభువా. దేవా, మీరే మాకు సహాయము చేయండి, కృప చూపించండి. దేవా, నీ వాక్యము పట్ల మేము నమ్మకం కలిగి విశ్వసించి అంగీకరించి దీంట్లో జరిగించినప్పుడే నువ్వు ఆనందిస్తావని మాకు ఇప్పుడు అర్థమైందయ్యా. దీన్ని నమ్మడమే మాత్రమే కాదు, ఇది మంచిదని చెప్పుకోవడానికే కాదు, కానీ ఇది జరిగించినప్పుడే నువ్వు సంతోషిస్తావని వాక్యం ద్వారా మేము తెలుసుకున్నామయ్యా. దేవానికే స్తోత్రము ప్రభువా. ప్రతి ఒక్కరికి దేవుని నీతి ఏంటో మాకు నువ్వు బోధించావు. ఆ నీతిని జరిగించడానికి శక్తియు బలమును దయచేయండి. నిజమైన మారు మనసును కలుగు చేయండి. నిజంగా పశ్చాత్తాపడి నీ ఒక్క వాక్యమును జరిగించే మనసును ఒక్కొక్కరిలో పెట్టమని మేము బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఇక్కడ వచ్చిన వారందరూ కూడా ఎవరు తప్పిపోకూడదని మా బాధ, మా ఆశ ప్రభువా. మీరే పట్టుకొని నడిపించమని పరిశుద్ధాత్మ చేతికి మా యొక్క నాయకుడు, మా యొక్క వర్తమానికుడు పరిశుద్ధాత్మే గనుక పరిశుద్ధాత్మ చేతికి వారికి మీకు సమర్పిస్తున్నాం. మీరే నడిపించి మహిమ పొందమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకములో నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదైన ఆహారం మాకు మీరు దయచేయండి. మా రుణాసులు మేము క్షమించిన ప్రకారం మమ్మల్ని మీరు క్షమించండి. మాకు శోధంలోకి తేక దుష్టుడు తప్పించండి. ఏలయనగా రాజ్యము, అధికారము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, ఆయన సన్నిధి, ఎవరెవరైతే ఆ నీతిని జరిగించాలనుకొని వారు సమర్పించుకొని ఉన్నారో వారందరూ కూడా కృప తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.